ఒక డైరెక్టర్ ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాసుకున్నా, ఒక యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఫైనల్లీ వాటన్నిటిని మనకి స్క్రీన్ మీద చూపించేది, మన ఈళ్ళ అరుపులు అట్లన్నిటికి అర్హుడైన కొన్ని క్రాఫ్ట్స్‌లో ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది ఎప్పుడు ముందుగా ఉంటదనమాట. సో, ఇండియా చెప్పుకోదగ్గ కొంతమంది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా ఉండే పేరు సెంధిల్ కుమార్ గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సెంధిల్ సార్. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు సార్? బాగుంది. యాహ్! అంటే అంటారు కదా! చాలామంది నా వర్క్ అక్కడే చూడండి, అక్కడే మాట్లాడాలి, నా వర్కే మాట్లాడాలి అంటారు. బట్ మీ మాటలు మాత్రం వినాలని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే హంబుల్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే రియాలిటీకి దగ్గరగా మాట్లాడతారు కాబట్టి. యెస్ సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. 10 ఇయర్స్ తర్వాత అంటే అప్పుడే 10 ఇయర్స్ అయిపోయిందా 'బాహుబలి' వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో, మాకే అలాంటి ఫీలింగ్ ఉంటే చేసిన మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ ఏంటంటే లైక్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఒక విధంగా ఎలా అంటే ఒక రిస్కీ బిజినెస్ అండి ఫర్ ప్రొడ్యూసర్ అట్ దట్ టైం బాహుబలి చేసేటప్పుడు. ఎందుకంటే అంతకుముందు పెద్ద హిట్ అంటే తెలుగు ఇండస్ట్రీలో 'మగధీర' వాజ్ ద బిగ్గెస్ట్ అండి. అండ్ Yes. కలెక్షన్ వాజ్ అరౌండ్ 80 crores ఆర్ సంథింగ్ లైక్ దట్. మేము ఇక్కడ బడ్జెటే మాది మోర్ దెన్ 200 crores వాజ్ ద బడ్జెట్. సో దట్ వాజ్ లిటిల్ ట్రికీ. ఫస్ట్ పార్ట్‌కి 150 crores. సో ఇట్ వాజ్ లైక్ లిటిల్ ట్రికీ అండి. అంటే టెన్షన్ ఉండే అంటే లైక్ ఆ టైంలో లైక్ ఇట్ వాజ్ బ్రేవ్ పార్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఆ రిలీజ్ వరకు కూడా అండ్ ఫస్ట్ డే రిలీజ్ వచ్చినప్పుడు దెర్ వాజ్ లాట్స్ ఆఫ్ మిక్స్డ్ టాక్ అండి. అవును. సో చాలా మందికి నచ్చలేదు ద వే ద ఫిల్మ్ ఎండెడ్ అనేది. బట్ అగైన్ లైక్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ ఒక నేషనల్ రేజ్ లాగా అయిపోయింది. అవునవును. సో ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్, వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్ అండి. యెస్. అంటే ఫస్ట్ 2 రోజులు, 3 రోజులు మనం ఏదన్నా అంటించినప్పుడు ఫస్ట్ పొగ వస్తది. అంటే నాట్ ఓన్లీ గ్యాస్ స్టవ్ అక్కడ ఆలోచిస్తే. తర్వాత దాని ఫైర్ రేంజ్ అనేది ఎలా జనరల్లీ ఏంటంటే సినిమా చూసేటప్పుడు ఒక కంక్లూజన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యెస్. యెస్. సో ఇక్కడ మధ్యలో ఆపేసినట్టు అనిపించింది. సో పీపుల్ దర్ లైక్ రియలీ యాంగ్రీ. సడన్లీ ఆపేసాడేంటి సినిమా ఇలాగా ఎండింగ్ చేయాలన్నట్టు. సో దట్ వాజ్ లిటిల్ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే అది ఓకే ఎంత బాగా నచ్చేసిందంటే వాళ్ళకి ఒక కంక్లూజన్ రావాలన్న ఫీలింగ్ వచ్చింది. సో సడన్లీ అక్కడ అది కూడా క్వశ్చన్ మార్క్లో ఆపేశారు యాక్చువల్లీ. అవునవును. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని. అవునవును. సో అది చాలా క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అండ్ ఒక కోపం ఎందుకు ఇలా ఆపేశాడు సడన్లీ అన్నట్టు. అండ్ అప్పటి వరకు మన సినిమాలలో ఎగ్జాక్ట్లీ. సో ఇన్ దట్ వే మేబీ దాని వల్ల కొద్దిగా మిక్స్డ్ టాక్స్ అలా. దిస్ ఈస్ ద ఫస్ట్ 2-part ఫిల్మ్ అండ్ ఎండెడ్ విత్ అంటే ప్రాపర్ క్లైమాక్స్ లేకుండా ఎండ్ చేసిన సినిమా. ఎస్. ఎస్. అయితే మరి ఇప్పుడు బాహుబలి ఎపిక్ అంటున్నారు. రన్ టైం ఎంత సార్? రెండు కలిపి రిలీజ్ చేస్తారండి. సో అంటే లైక్ రాజమౌళి ఈజ్ వర్కింగ్ ఆన్ ద ఎడిట్. మీరేమి మీ పార్ట్ ఏం లేదా దీంట్లో? అంటే లైక్ ఒకసారి ఎడిట్ అయిన తర్వాత దెన్ లైక్ వాట్ ఎవర్ అంటే కొన్ని ముందు షూట్ చేసి వాడిన సీన్స్ అవన్నీ దాంట్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ అవి చేస్తున్నారండి. సో వన్స్ దే డూ ఇట్ దెన్ అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దెన్ మీరు ఇంకా బాహుబలి వదలని బొమ్మాలి వదలా అన్నట్టు 10 ఏళ్ల తర్వాత కూడా ఎంటాడుతుంది మిమ్మల్ని ఇంకా. బట్ ఇట్స్ హ్యాపీ అండి. అంటే 10 ఏళ్ళ తర్వాత జనరలీ 10 ఏళ్ళ తర్వాత సినిమాని మర్చిపోతారు. ఇదేంటంటే 10 ఏళ్ళ తర్వాత లైక్ పీపుల్ స్టిల్ వాంట్ టు సీ ఇట్ అగైన్ అన్న ఫీలింగ్ ఉంది. సో దట్ ఈస్ లైక్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే అలాంటిది ఎప్పుడు జరగదు. చూడని బ్లాగ్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు దీంట్లో? అవునండి, ఒక చిన్న కొన్ని ఎపిసోడ్స్ యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేస్తున్నారు. సో రఫ్లీ రన్ టైం నాకు తెలిసి 3 hours 40 ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ మోర్ దెన్ 3.5 hours అని. 3.5 hours కానీ బెటర్ కదా సార్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలంటే 7 గంటలకు కూర్చుంటాం. అదే టైము నేను రాజమౌళి గారికి కూడా ఇదే మాట చెప్పాను. సో ఇప్పుడు మొత్తం 3:35 మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. అంటే అదే అండి, అంటే కొద్దిగా ఎడిట్ చేసి కొన్ని అంటే మేబీ అంటే కథ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఏ సీన్స్ తీసేయచ్చు ఆర్ వాట్ ఎవర్ లైక్. సో అది హి హస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. రాజమౌళి గారు కూడా దాని మీద ఇట్లా వర్క్ చేస్తున్నారు. సో దెన్ ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ అక్టోబర్లో రిలీజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక డైరెక్టర్గా పక్కన పెడితే రాజమౌళి గారితో మీ ట్రావెల్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అంటే అలాంటి డైరెక్టర్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. అండ్ ఆయనతో వర్క్ చేస్తుంటే ఏంటంటే ఎవ్రీ ఫిల్మ్కి కొత్తగా నేర్చుకోవడము. అంటే ఆయనకి ఎందుకంటే మనం ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా దాని మీద డిపెండ్ అవ్వలేము. సో ఈ విల్ వాంట్ టు డూ సంథింగ్. సో దానివల్ల ఏంటంటే ఐ హ్యావ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫిల్మ్ మేకింగ్లో లైక్ క్వాలిటీ కానివ్వండి, టెక్నిక్స్ ఏం కొత్తగా టెక్నాలజీ ఏం వచ్చింది అప్గ్రేడ్ అవ్వడం. సో బికాజ్ ఏంటంటే ఆయన ఏ సినిమా చేసినా కూడా నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో మనము ఆ లెవెల్లో ఆయన
ఎక్స్పెక్ట్ చేసేంత స్థాయికి మనం రిజల్ట్ ఇవ్వాలి. సో దానికి ఏంటంటే వీ హ్యావ్ టు రియలీ గ్రో. సో హీ హాజ్ రియలీ హెల్ప్ మీ ఇన్ గ్రోయింగ్ మై క్రాఫ్ట్ అండి. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్, విచ్ ఇస్ ఆల్వేస్ చెరిష్. అంటే ఎక్స్పీరియన్స్ కంటే అండి ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ టు హావ్ వర్క్డ్ విత్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్. ఆయన చెప్తుంటారు అప్పుడప్పుడు ఎన్టీఆర్ గురించి, నాకు ఇది కావాలంటే చేసేస్తాడు, ఎలా చేయాలో చెప్పక్కర్లేదని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అలాగే సెంధిల్ కూడా ఏంటంటే నాకు ఇది కావాలంటే సెంధిల్ ఇచ్చేస్తాడు, చెప్పక్కర్లేదు అనేది కూడా అంటే ఉంది. ఇనిషియల్లీ అండి ఐ స్టిల్ రిమెంబర్ అంటే సాయి ఆ టైంలో కూడా అంటే వీ యూస్ టు హావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ అంటే ఉండే. ఇలా అని. సో ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం అంత ఎన్ని రోజులు వర్క్ చేసింది, ఆల్మోస్ట్ 20 years తో వర్క్ చేస్తున్నాం కాబట్టి సో మెల్లమెల్లగా డిస్కషన్స్ తగ్గిపోయాయి. సో ఆయనకు ఒక షార్ట్ పెట్టిన తర్వాత వాట్ ఈ మైట్ రిక్వైర్ అనే ఒక ఎక్స్పీరియన్స్ తెలిసిపోయింది అది. సో అలా ఇట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో SSME 29 అనేది దిస్ ఈస్ ద గోయింగ్ టు బి ద వరల్డ్స్ సినిమా అని చెప్పేసి వస్తుంది. సో మరి అంటే ఈ సినిమాకి ఇంత కంఫర్ట్గా ఉన్న సెంధిల్ గారు ఎందుకు లేరు అని? నో లైక్ అంటే లైక్ ఈ వాంటెడ్ ఫైనలీ ఆ ఫిల్మ్ ఏంటంటే డైరెక్టర్స్ కాల్. సో లైక్ సో ఈ ఫెల్ట్ దట్ ఓకే లైక్ అంటే సమ్ అదర్ పర్సన్ వుడ్ బి బెటర్ దెన్ మీ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ హిస్ కాల్. సో లైక్ ఈ ఈజ్ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ సమ్మన్. సో ఐ ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో ఇదే కాదండి ముందు కూడా జరిగాయి. సో బట్ సో అంటే ఇంతకు ముందు జరగడం అంటే విక్రమార్కుడు టైంలో విక్రమార్కుడికి అన్న అశోక్ పెద్ద ఫిల్మ్ యాక్చువల్గా అని ఆయనే చెప్పారు ఇలా ఎందుకు జరిగింది అనేది. బట్ ఈసారి అంటే ఒక జల్ అయిపోయి నడుస్తున్న కాంబినేషన్కి అన్న అంటే మామూలుగా అన్న వచ్చిందా టాక్స్ చెప్పడం ఆయన దగ్గర నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏం లేదా? No. Immediately after RRR released, like Valli garu నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు యాక్చువల్లీ లైక్ అంటే నెక్స్ట్ ఫిల్మ్కి వీఆర్ ట్రయింగ్ సమ్మన్ అని. సో దట్స్ అ వెరీ అప్పుడే ముందే తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సడన్లీ రిలీజ్ ముందు అంటే అనౌన్స్మెంట్ ముందు ఒక షాక్ లాగా. అంటే మీరు ఆయన వెళ్ళి కలిశారు కాబట్టి ఏదన్నా ఒకటి రెండు ఫోటోలు ఏమన్నా మీకు చూపించడం కానీ లేకపోతే చిన్న డిస్కషన్ ఏమన్నా కానీ జరిగిందా? అంటే రఫ్లీ అనుకుంటుంటారండి ఈ టైప్ ఆఫ్ చేస్తున్నా అంటే లైక్ ఐ వెంట్ ఫర్ షూటింగ్ ఆల్సో 2-3 times. ఓకే ఓకే వెళ్ళారు. సో లైక్ దే ఆర్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ మచ్ అంటే ఇండియన్ స్క్రీన్లో ఇప్పటివరకు చేయని డెఫినెట్లీ దే ఆర్ ట్రయింగ్ సంథింగ్. ఓకే. సో వీల్ సీ అండి. అయితే యాక్చువల్గా బాహుబలి అనేది నిజంగా అప్పటి వరకు మేము చూడడానికి ఒక అద్భుతాన్ని చూపించారు యాక్చువల్గా. మాకు చూడంగానే మీరు అన్నట్టు ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అర్థం కాకపోయినా తర్వాత రిపీట్ ఆడియన్స్ 100 days ఆఫ్ రన్ జనాలు థియేటర్కి రావడం తగ్గించేశారు. సో బాహుబలి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ బాట్ దెమ్ బ్యాక్ టు థియేటర్స్ అండ్ బాట్ న్యూ ఆడియన్స్. అంటే చాలా మంది అప్పటి వరకు సినిమాలు ఆపేసి చూడని వాళ్ళు కూడా అరే ఇదే సినిమా ఉంది చూడాలి అన్నట్టు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు OTT అప్పుడు బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఏంటంటే అంటే ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకే శాటిలైట్ ఇమీడియట్గా 40 రోజులకి 50 రోజులకి సినిమాలు వచ్చేస్తున్నాయి రావడం తగ్గించేశారు. సో ఇలాంటి ఒక వండర్ అనేది మేము అద్భుతం దాన్ని ఇమాజిన్ చేసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకుని అది ఆయన ఒక ఐడియా చెప్పినప్పుడు అనిపించిందా వీ కెన్ ఫుల్ ఆఫ్ రియల్లీ అని చెప్పేసి. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన మధ్యలో డేలా పడుతూ ఉంటే ప్రభాస్ వీళ్ళందరూ వచ్చి లేదు డార్లింగ్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చేశారన్నారు కదా. సో మరి మీకు అనిపించిందా ఇనీషియల్గా ఈ ఐడియా చెప్పినప్పుడు? అంటే లైక్ అంటే దానికంటే ముందు లైక్ వీ డిడ్ మగధీరా టుగెదర్, ఈగా టుగెదర్ అండ్ లైక్ అంతకుముందు లైక్ యమ దొంగలో విచ్ వాజ్ లైక్ కంప్లీట్లీ అంటే డిఫరెంట్ ఒక చిన్న స్కేల్లో పెంచుతూ వచ్చాము లైక్ డిఫరెంట్ జానర్స్ని బ్రీక్ చేసాం. సో వెన్ ఈ టోల్డ్ బాహుబలి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఒక డెఫినెట్లీ ఇట్స్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ముందుకు ఎవరు చేయలేదు, వీఆర్ ఫస్ట్ పీపుల్ టు డూ ఇట్. సో దానివల్ల ఇట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ డౌట్ దట్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అని. లైక్ అంటే వీ హ్యావ్ ద టాలెంట్, వీ హ్యావ్ ద టెక్నిక్ ఆర్ టెక్నాలజీ విచ్ ఎవర్ ఈస్ నెసరీ ఫర్ ఇట్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో అలాంటి మధ్యలో ప్రాబ్లం లాంటిది ఏమీ రాలేదంటే డౌట్స్ అలా కాకుండా బట్ ఏంటంటే బోర్డమ్ సెట్ అవుతుంది 5 years పాటు. బట్ అది ఏంటంటే లైక్ వీ హ్యాడ్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ టీమ్ అంటే లైక్ మిగతా HODs అందరూ. సో ఎవ్రీ వన్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీవన్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఇన్ దట్ వే ఇట్ వాస్ గ్రేట్. బట్ డౌట్ అన్నది నాకు ఎప్పుడు అలా నీడత పడిపోవడం అలా ఏమీ లేదండి. అంటే 6 years మనం ఒక టీమ్తో కలిసి నడుస్తున్నాం అంటే ఎవ్రీడే ఇట్స్ లైక్ స్కూల్ లాగా కాలేజ్ లాగా. బట్ లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. ఏది మనం రోజుకి ఒక 5-6 గంటలు కలిసి చదువుకుంటాను స్టూడెంట్స్ తోటి. బట్ యు ఆర్ ఆన్ ద సెట్స్ ఫర్ ద 24 hours. సో 6 years జర్నీ. సో ఆల్మోస్ట్ అంటే మేము RFCలో రామోజీ ఫిల్మ్ థియేటర్ చూసినప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం, షూటింగ్ చేసేవాళ్ళం, మళ్ళీ అక్కడే అదే హోటల్లో ఉండేవాళ్ళం. సో వీ స్టాప్ డిన్నర్ టుగెదర్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ లైక్ అ గ్రేట్ ఏంటిది అసోసియేషన్ విచ్ వాజ్ హ్యాపెనింగ్. మరి లాస్ట్ డే ఆఫ్ ఎమోషన్స్ అంటే ఎలా ఉన్నాయి?
అంటే మాది లాస్ట్ షూటింగ్ లాస్ట్ ఉండేదండి. షూటింగ్ తర్వాత మళ్ళీ పోస్ట్ వర్క్ అదంతా ఉంటుంది. సో లాస్ట్ షూటింగ్ డే విల్ బీ ఫర్ ద యాక్టర్స్. సో బట్ ఫర్ అస్ వీ హ్యావ్ టు గెట్, అంటే మాదేంటంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అది చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ అదంతా అయిన తర్వాత కలర్ గ్రేడింగ్ ఫైనలీ వీ హ్యావ్ టు డూ ఇన్ ద ల్యాబ్. సో దట్ ఈస్ ద లాస్ట్ ప్రాసెస్ ఆఫ్ బిఫోర్ రిలీజింగ్ ద ఫిల్మ్. అక్కడ ఎమోషన్ ఫీల్ అవ్వడం కంటే టెన్షన్ ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుందండి. ఇంకా సినిమా రిలీజ్ దగ్గర వస్తుంది, వీ హ్యావ్ టు డూ యువర్ వర్క్. సో అది ఎక్కువ ఉంటుంది. సో అంటే ఆ లాస్ట్ డే షూట్ అంటే ఒకటి జనరల్లీ చేస్తామండి, గుమ్మడికాయ అని, లైక్ సో దట్ ఈజ్ అప్పుడు కొద్దిగా చిన్న ఇమోషనల్ హై ఉంటుంది. లైక్ అంటే లైక్ ఓకే ఇంకా ఇన్ని రోజులు వర్క్ చేసాము, ఇంకా వర్క్ అయిపోయింది అని ఓ ఫీలింగ్ ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ అ వెరీ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ అన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత. బట్ అది చెప్పినట్టు అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి టిల్ ద నెక్స్ట్ డే రిలీజ్ వరకు వర్క్ ఉంటుందండి. సో అప్పుడు ఆ విత్డ్రాల్ సిమ్టమ్ కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. బట్ వన్స్ చూసుకున్న తర్వాత మాత్రం వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఎస్ అంటే మీరు అన్నట్టు ఫస్ట్ పార్ట్ కన్నా కాస్త కూస్తో మిక్స్డ్ టాక్లు అవి ఉన్నాయి. సెకండ్ పార్ట్ అసలు అది లేదు. ముందు రోజు నైట్ చూసాం మేము, నైట్ అట్ 12:30 ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ 12:30కి ఇప్పుడు పడింది షో. అంటే ఆల్మోస్ట్ 2:30కి ఆ 1 గంటకు కూడా ఫస్ట్ టైం కదా చూడడం కదా, అరుపులు తల నరికిన సీన్ కానీ కొన్ని సీన్స్లో అంటే చాలా ఇమోషనల్. అంటే ఇప్పుడు జనరలీ విజువల్లే కాదండి, విజువల్ షుడ్ ఆల్వేస్ బి బ్యాక్డ్ విత్ ఇమోషన్. సో అలాంటిది బాహుబలిలో దేర్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ వేర్ ఒక అంటే స్ట్రాంగ్లీ ఇమోషనల్ మూమెంట్స్ ఉంటాయండి. దట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్లీ కన్వేడ్ విజువల్లీ. సో అది దానివల్ల చాలా హై వచ్చిందండి. అంటే టెక్నాలజీ కానీ ఏదైనా కూడా అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్, నేర్చుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. బాహుబలితో అప్పటి వరకు మీరు చూసిన సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ కానీ లేదంటే విఎఫ్ఎక్స్ టెక్నిక్స్ కానీ మీకు ఏ అప్గ్రేడేషన్ కొత్తవి ఏమి ఎక్స్ప్లోర్ చేశారు ఆ సినిమా వరకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి కంటే ముందు వరకు నేను ఐ ఆల్వేస్ షాట్ ఇన్ నెగిటివ్ అండి. అంటే లైక్ ఫిల్మ్లో షూట్ చేశాను. సో స్విచ్చింగ్ ఫ్రమ్ ఫిల్మ్ టు డిజిటల్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అదే ఫస్ట్ సినిమా, దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే అంతకుముందు ఈగా కూడా నేను నెగిటివ్లో చేశాను, ఫిల్మ్లో చేశాను. సో బాహుబలి వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ డూయింగ్. అంటే అప్పటి వరకు డిజిటల్ కెమెరాస్ ఉన్నాయండి, బట్ నాకు డిజిటల్ కెమెరా క్వాలిటీ అంత నచ్చలేదండి. లైక్ మగధీర షూట్ చేసేటప్పుడే లైక్ ఆరీ కంపెనీ వాళ్ళు D20 అనే కెమెరా లాంచ్ చేశారు. కొన్ని టెస్ట్లు అవి చేశాను, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఫైనలీ వాళ్ళు అలెక్సా అని ఒక కెమెరా లాంచ్ చేశారు. సో అది చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద క్వాలిటీ. సో అండ్ ఐ వాజ్ లైక్, అంటే అప్పుడు నేను రాజమౌళికి అండ్ శోభు గారికి చెప్పాను వీల్ గో విత్ డిజిటల్. అంటే వాళ్ళు అదేంటి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం ఇప్పుడు డిజిటల్ కొత్తది ఎలా నెగిటివ్కి వెళ్దామని. సో దే వాజ్ లైక్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ విచ్ హ్యాపెండ్, బట్ ఐ కన్విన్స్ దెమ్ దట్ కి లైక్ అంటే డిజిటల్ క్వాలిటీ బాగుంది, సో లెట్ us go with it. And they like both believed in me and agreed. And బట్ రెడ్ అప్పుడు బాగా రెడ్ కూడా ఉందండి, బట్ అంటే సి లైక్ ఎవ్రీ వన్ హాజ్ అ కంఫర్ట్ ఫ్యాక్టర్. ముందు ఏంటంటే లైక్ కొడాక్ అండ్ ఫూజీ నెగిటివ్ ఉండేది. సో ఐ వాజ్ అ బిగ్ కొడాక్ ఫ్యాన్. ఓకే. సో ఫూజీ ఐ హార్డ్లీ యూజ్ ఇన్ మై కెరీర్. సో అలాగా సో ఎవ్రీ సినిమాటోగ్రఫర్కి ఒక లైకింగ్ ఒకటి, అంటే అతను అనుకున్న విజువల్ ఇలా వస్తుంది. సో ఐఎమ్ ఎ బిగ్ ఆరీ ఫ్యాన్. సో జనరలీ లైక్ సో రెడ్ కూడా see lots of people like it is like okay, personally I was not very happy with the kind of quality. అనుష్క గారు ఆఫ్టర్ బాహుబలి 1 తర్వాత ఆవిడేదో ఒక ప్రయోగం చేశారు, అది చాలా ఇబ్బంది అయింది. బట్ బాహుబలి 2లో చాలా సన్నగా చూపించారు ఆవిడ. అంటే నాకు తెలిసి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మళ్ళీ ఎక్కడ రాలేదు తర్వాత. సో ఏమన్నా స్పెషల్గా ఏమన్నా విఎఫ్ఎక్స్ మాయా లేదంటే ఎలా? అది అదండి, షీ ఈజ్ ప్రిటీ అండి, దాంట్లో డౌట్ లేదు. సో ఇఫ్ షీ ఈజ్ ప్రిటీ ఆబ్వియస్లీ షీ అంటే చిన్న టెక్నిక్స్ వి ఆల్ యూజ్ అండి యాజ్ సినిమాటోగ్రఫర్. లైక్ సో అక్కడిక్కడ అసిస్టెంట్స్ అందరూ అన్ని సినిమాల్లో తీసుకుంటారండి. సో వి ఆల్సో టుక్ లిటిల్ CG అసిస్టెంట్స్ ఇన్ స్మాల్ థింగ్స్, బట్ ఫైనలీ షీ ఈజ్ అ ప్రిటీ లేడీ. సో అది ఆమె అందం దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. సో దాంట్లో ఏంటంటే యాజ్ ఎ కెమెరామెన్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఓకే కొద్దిగా ఎలా షూట్ చేయాలి, ఎలా లైట్ చేయాలి అని చేస్తే లైక్ వీల్ గెట్ ఇట్ అండి. అయితే కొంతమంది పేరుకు తగ్గ అంటే ఎవరైతే వాళ్ళ నేచర్ ఉంటుందో దానికి తగ్గ పేర్లు ఉంటాయి కొంతమందికి మాత్రమే. ఓకే, ఆవిడకి మాత్రం ఖచ్చితంగా ఉంది స్వీటీ షెట్టి అని ముందే ఊహించి పెట్టినట్టున్నారు, చాలా సో స్వీట్ అని చెప్పేసి. సో అయితే ఇంకొక స్వీట్ ఎవరంటే అక్కడ సెట్ మొత్తం మీద మీ డార్లింగ్ ప్రభాస్, ఆయన కూడా ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు కరెక్ట్గా సెట్ అయింది పర్ఫెక్ట్గా, డార్లింగ్ అని చెప్పి. ఈజ్ అ స్వీట్ ఆర్ట్ అండి, లైక్ అంటే పక్కా డార్లింగ్. సో ఎక్కడ ఏమి ఈజ్ అంటే
చాలా ఈజ్ క్రియేట్ అవుతుందండి ఆయన ఆయన ఉంటే. సో లైక్ ప్రెజర్ టెన్షన్ లాంటిది ఏమీ ఉండదు యాక్చువల్లీ సచ్ అ బిగ్ స్టార్ బట్ ఈ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆన్ సెట్స్. ఎస్, ఒక ఇంటర్వ్యూలో మీ ముందు రాజమౌళి గారే చెప్పారు, ఎవరు బాగా ఇరిటేట్ చేస్తారంటే ఛత్రపతి ఏయ్ సెందులు ఎంతసేపు ఎక్కని అంటే ఛత్రపతికే మీకు అంత అలా ఉంటే ఆయన మీకు దీంట్లో సీజీ షాట్స్ ఇంకా టైం టేకింగ్ బాగా ఇది కదా, మరి ఇక్కడ ఎలా ఉండే సిచ్యువేషన్? అంటే ఏంటంటే ఛత్రపతి టైంలో లైక్ ఫస్ట్ టైం సీజీ వాడుతున్నాం అండ్ ఏంటంటే లైక్ అంటే ఛత్రపతి వాజ్ అ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. సో లైక్ అంటే లైక్ నాకేంటంటే లైక్ ఏది చేస్తున్నామంటే లాస్ట్ మినిట్ వరకు ఎక్కడన్నా మనం కరెక్షన్ ఎక్కడ వరకు చేయొచ్చు అని చేస్తూ ఉంటాము. సో లైక్ ఈ వాజ్ లిటిల్ ఇరిటేటెడ్. సో బాహుబలి అది ఆల్రెడీ అలవాటైంది కాబట్టి ఓకే ఇది ఇలాగే అని ఈడింతే అని మీరు మారలే, ఆయన మారిపోయాడు, ఇక చెప్పినా వినడు సింగిల్గా అని చెప్పేసి. అయితే రాజమౌళి గారు సెట్స్లో ఎంత అగ్రెసివ్గా ఉంటారో మాకు అందరికీ తెలిసిందే. మీరు కూడా అగ్రెసివ్గా ఉంటారు టువర్డ్స్ అంటే కెమెరా అదంతా చూసుకోవాలి కాబట్టి. బట్ ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి సెట్స్లో. సో బట్ మీ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ ఎంత కన్స్ట్రక్టివ్గా ఉండేవి సెట్స్లో? ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి మీ ఇద్దరికి సంబంధించి? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయండి. లైక్ అది వాళ్ళ బ్రదర్స్ అయినా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా బ్రదర్ సిస్టర్ అయినా ఎవరైనా కూడా ఎనీ రిలేషన్ అంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ సీయింగ్ అట్ ఎనీథింగ్. సో ఆబ్వియస్లీ లైక్ ఈ షాట్ పెట్టాలంటే ఈ షాట్ ఎలాగైనా తీయొచ్చు. ఒక షాట్ సపోజ్ క్లోజ్ తీయాలంటే దట్ కెన్ బి లైక్ ఇన్ మెనీ వేస్. సో అది మనం ఆ షాట్లో అనుకున్నది కన్వే అవుతుందా లేదా. సో లైక్ సమ్ టైమ్స్ నేను షాట్ పెట్టి ఇలా అయితే బాగుంటుంది, సమ్ టైమ్స్ ఈ డజంట్ అగ్రీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఫైనలీ ఏంటంటే వాట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఈజ్ లైక్ if we can convince him that it is good ante he will agree and it is not it is like so our both our argument is always about like for the film. So like ante in role relationship undi kabatti so that is always worked towards our constructive ga okay idi ela better ga cheyale. So if at all I don't like what he told, I will definitely go and tell. So aa chanu undandi. So alage like if he doesn't like, he will come and tell idi koddi marchocha whatever ani. So when obviously like at the end of the day like we are both working on film and we both want to tell great stories. So adi like so if he doesn't like okay like ante idi baa ravatledu anukunte he will always tell me andi. So we both have respect towards each other. So in that way it was always constructive. ఏదన్నా అంటే మా బాహుబలి కానీ లేదా త్రిబుల్ లో కానీ ఏదన్నా ఒక సీన్ చెప్పగలరా అంటే మాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్పారు అనేది, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు జనరల్లీ ఏంటంటే బాహుబలిలో ఐ జనరల్లీ ట్రైడ్ అంటే క్లోజ్ తీసేటప్పుడు కెమెరా స్ట్రేట్ పెట్టి తీస్తారండి. సో ఇఫ్ బాహుబలి చూస్తే అండి the camera is not straight at all, it is always like some one side or the other side. Okay, అంటే అది దట్ ఐ టోల్డ్ హిమ్ అంటే స్ట్రైట్ పెట్టకుండా కొంచెం అటు ఇటు పెడదామని. సో ఈ వాజ్ లైక్ అదేంటి ఆడియన్స్కి ఇమోషనల్ ఫీల్ అవ్వాలంటే స్ట్రైటే ఉండాలి కదా. బట్ ఐ కన్విన్స్ దట్ ఏంటంటే లైక్ స్ట్రైట్ చూస్ చేస్తే ఫ్లాట్గా ఉంటుంది ఫేస్, కొద్దిగా 3 డైమెన్షనల్ కనపడాలంటే వీల్ జస్ట్ హ్యావ్ టు మూవ్ లిటిల్ రైట్ ఆర్ లెఫ్ట్ అని. సో విచ్ ఈ అగ్రీడ్ డెప్త్ వస్తుంది చిన్న అంటే ఇప్పుడు వీల్ సీ ద నోస్ డెప్త్ కానీ లైక్ ఈ షిన్ బోన్ డెప్త్ కానీ అలాంటి అన్నీ వస్తాయి. సో విచ్ ఈ అగ్రీడ్ వెరీ మచ్. సో లైక్ సో అందువల్ల దట్ ఈస్ ద ఇప్పుడు బాహుబలి 90% ఆఫ్ ద క్లోజెస్ అన్ని మీకు ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆన్ ఫేజ్ ఉండదండి. సో ఏదో కొన్ని ఉంటాయండి లైక్ వీ ఫెల్ట్ లైక్ ఓకే ఇది డైరెక్ట్లీ ఆడియన్స్కి ఇంపాక్ట్గా స్ట్రైట్ మాట్లాడాలి. సో అలాంటి స్ట్రైట్. సో అదర్ క్లోజెస్ వర్ లైక్ స్లైట్లీ ఆన్ ద రైట్ ఆర్ లెఫ్ట్. సో టు గెట్ దట్ లిటిల్ 3-dimensional ఎఫెక్ట్ రావడానికి వి ట్రైడ్ ఇట్. అంటే ఇప్పుడు వరకు మేము చూస్తున్నాము, మాకు అంటే బాగా నచ్చేస్తుంది కానీ బట్ మీరు చెప్పారు కాబట్టి ఇంకొకసారి దాని మీద అంటే ఏం జరిగింది అనేది అంటే ఒకసారి చూడడానికి. సో ఇలాంటిది సో లైక్ దట్ వి అడాప్టెడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో ఇనిషియలీ ఈ వాజ్ లైక్ లిటిల్ అంటే కొత్తగా చేస్తున్నాము. సో కొత్తగా చేస్తున్నప్పుడు ఏదన్నా కొద్దిగా ఇరిట్, బట్ ఆఫ్టర్ దట్ టైమ్ ఈ ఆల్సో వాజ్ లైక్ అరే బాగుంది వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంటే సార్ మీ సినిమా సై నుంచి చూసుకుంటే సినిమాకి స్కేల్ పెరుగుతూ వచ్చింది. బట్ ఒక మగధీర లాంటి సినిమా చేసేసిన తర్వాత మళ్ళీ ఒక గోల్కొండ హై స్కూల్ అంటే బేసిక్గా వర్క్ పరంగా నాకు తెలిసి దానికి మించిన ఛాలెంజెస్ అయితే దీంట్లో ఉండవు, బట్ రిసోర్సెస్ పరంగా ఉంటాయి. అంటే ఈ రిసోర్సెస్లో మనం దీంట్లో ఈ రేంజ్ అవుట్పుట్ ఇవ్వాలి, సింధుల్ అని పెద్ద కెమెరా ఉమెన్ వస్తున్నాడు కదా, హీ కెన్ ఎన్హాన్స్ అని వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో మరి దాన్ని ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? మగధీర తీసేటప్పుడు ఒకలాగా ఉంటుందండి, గోల్కొండ హై స్కూల్ తీసేటప్పుడు మనం మగధీర తీస్తున్నాం అనుకొని తీయొద్దండి. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండ్ ఇట్స్ ఓన్ విజువల్ లుక్. సో
మనము మగధీర తీసినప్పుడు మగధీర లాగా తీయాలి, గోల్కొండ హై స్కూల్ తీసినప్పుడు గోల్కొండ హై స్కూల్ లాగా తీయాలి. సో కైండ్ ఆఫ్ రిసోర్సెస్ కానివ్వండి ఏదన్నా కానీ యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఐ షుడ్ నాట్ ఆల్సో ఎక్స్పెక్ట్ దట్ ఓకే లైక్ ఆర్ఆర్ఆర్ నాకు మగధీరాకి ఇచ్చిన రిసోర్సెస్ దీంట్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము. సో బట్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అంటే మగధీర షూట్ చేసిన ఎక్స్పీరియన్స్తోని హౌ కెన్ ఐ హెల్ప్ లైక్ గోల్కొండ హై స్కూల్ స్టోరీ చెప్పడానికి ఎలా బెటర్గా ఉంటుందని ఐ విల్ ఆల్వేస్ ట్రై అండి. ఐ విల్ నాట్ ట్రైకి అన్ని సినిమాలు ఒకేలాగా ఇంపోజ్ చేయాలి. ఎవ్రీ స్టోరీ ఈజ్ యూనిక్ అండి. ఎవ్రీ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో దానికి లైక్ బడ్జెట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. సో బడ్జెట్ ఉంటే వీ హ్యావ్ అ సర్టన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, బడ్జెట్ లేకుంటే వీ హ్యావ్ సర్టన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అంతేకాని లైక్ బడ్జెట్ ఉంటేనే మనం మంచి లుక్ ఇవ్వాలి అని అలా ఏమీ లేదండి. బట్ కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు బడ్జెట్ ఉన్నప్పుడు ఏంటంటే మీ ఫైనల్గా మీకు నచ్చినట్టు అంటే ఫైనల్ ఎస్ మీరు కూడా అగ్రీ అయ్యేటట్టు ఉంటుంది. బట్ బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ఈ షార్ట్ అంటే డైరెక్టర్ వ్యూ వరకు అంటే ఆయనకి ఏం కావాలో అది ఇవ్వగలుగుతాం. ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలా అది కూడా ఉండదు. గోల్కొండ హై స్కూల్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా వీ ఆల్వేస్ రీచ్ ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. అదే అండి మనము లైక్ వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్ స్టోరీ. ఈ స్టోరీ, ఈ స్కేలు ఇది అంతా మనం దృష్టిలో పెట్టుకుంటే అండి వీ కెన్ డూ అ గ్రేట్ వర్క్ ఇన్ దట్ బౌండరీస్ అండి. మనం వీ హ్యావ్ టు ఫస్ట్ పుట్ అ బౌండరీస్ ఫర్ అవర్ సెల్స్ అండ్ ఓకే లైక్ ఈ బౌండరీలో మనం బెస్ట్ ఏం చేయగలము. సో దానికి మనకు లైక్ ఏం చేయాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఎలా షూట్ చేయాలి, వాట్ ఎవర్. సో వీ కెన్ డూ దట్. సో బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా వీ కెన్ అచీవ్ గ్రేట్ రిజల్ట్స్ అండి. సో ఇట్ ఈస్ లైక్ వీ కాంట్ కంపేర్ ఇట్ విత్ అ వెరీ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్, బట్ ఫార్ దిస్ ఫిల్మ్ దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ డూ. దట్ ఈస్ వాట్ యాటిట్యూడ్ ఉండాలండి. ఎస్. అయితే కొత్త డైరెక్టర్స్తో పనిచేసేటప్పుడు మీకు ఏమైనా కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమైనా చెప్తారా ముందు? అలా కొత్త డైరెక్టర్తో చేస్తుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. లైక్ ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయండి. అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ వీ కెన్ అంటే మనకు తగ్గట్టు వీ కెన్ టెల్ దెమ్ ఓకే లైక్ వీ కెన్ టెల్ ఓకే లైక్ ఇది బెటర్గా ఉంటుంది బెటర్. సో వీ కెన్ స్టార్ట్ టెల్లింగ్ వాట్ వీ వాంట్, వాట్ విల్ బి గుడ్ అండ్ అదర్స్. సో ఒక్కోసారి ఏంటంటే లైక్ 90% అట్లీస్ట్ ద డైరెక్టర్స్ హూ ఐ వర్క్డ్ విత్ ఐ ఆల్వేస్ లైక్ లిజన్, బికాస్ నేను సీనియర్ అని చెప్పి ఇంపోజ్ చేయనండి. ఐ విల్ టెల్ ఓకే దిస్ ఈస్ బెటర్. సో ఇట్స్ ఫైనలీ కొలాబరేషన్ అండి. లైక్ అంటే నాకు డైరెక్టర్కి ఇద్దరికి నచ్చాలి. లైక్ సో ఇట్స్ సినిమా అనేది ఇట్స్ అ వెరీ కొలాబరేటివ్ ఆర్ట్. సో లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ డే షూటింగ్ తర్వాత ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్. సో అలా సో ఐ కెన్ కీప్ టెల్లింగ్. సో ఒక ప్రాబ్లం ఏంటంటే సంథింగ్ దే నో వాట్ దే వాంట్ టు టెల్ బట్ దే డోంట్ నో హౌ, అంటే ఎలా చేయాలని తెలియదండి. సో దట్ ఈస్ వేర్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు కలిపి వస్తాయండి యాక్చువల్లీ దాంట్లో. సో ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఇది చెప్పాలి ఇది చేయాలని ఉంటుంది. సో లైక్ రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఈ నోస్ హౌ టు డూ ఇట్, వాట్ ఈ వాంట్స్ అండ్ హౌ ఈ వాంట్స్ అని తెలుస్తుంది. కొత్త డైరెక్టర్కి అయితే వాట్ దే వాంట్ తెలుసు కానీ హౌ అన్నది తెలియదు. సో దట్స్ వేర్ లైక్ టీమ్ అండ్ ప్లేయర్స్ లైక్ మీ విల్ కమ్ ఇన్ టు ప్లే అండి. సార్ అరుంధతి రావడానికి కారణం యమదొంగలో చేసిన వర్క్ అనుకోవచ్చా? కాదండి, అరుంధతి వాజ్ స్టార్టెడ్ మచ్ బిఫోర్. అరుంధతి రావడానికి మేజర్ కారణం అండి ఛత్రపతి. సో ఛత్రపతి లైక్ మేము షార్క్ ఎపిసోడ్ చేసామండి. ఇట్ వాజ్ నాట్ గ్రేట్ సీజీ అంత గ్రేట్, బట్ ఆ టైంకి కూడా ఇట్ వాజ్ నాట్ గ్రేట్ లైక్. సో అది చేసేటప్పుడు లైక్ ఫైర్ ఫ్లై అనే కంపెనీ, సనత్ వాజ్ హెడింగ్ దిస్ కంపెనీ కాల్డ్ ఫైర్ ఫ్లై అండి. సో వాళ్ళు చేశారండి. సో దే వేర్ డూయింగ్ అరుంధతి. సో వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు దే టోల్డ్ లైక్ అంటే మనకు విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కదా, సో లైక్ మన ఛత్రపతి చేశాడు కెమెరామెన్. సో మాకు చాలా అంటే విఎఫ్ఎక్స్లో బ్లూ స్క్రీన్ వర్క్ అంతా చాలా నీట్గా వచ్చింది. సో వేరే కెమెరామెన్ దే వర్ నాట్ డూయింగ్ వెల్. సో నీట్గా వచ్చింది అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ అంటే లైక్ అండర్స్టాండింగ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అంతా బాగుంది అని వాళ్ళు రికమెండ్ చేశారండి. సో దెన్ ఐ మెట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అండ్ అలా జరిగిందండి. ఎస్ సార్, ఇందాక మనకి ఆల్రెడీ ఇంతకుముందు బిఫోర్ ద ఇంటర్వ్యూ హ్యావ్ డిస్కషన్ లైక్ దట్. అంటే విఎఫ్ఎక్స్ అనేది ఇట్ షుడ్ బి కాంప్లిమెంటెడ్ విత్ ద అంటే అక్కడ ఉన్న రియల్ ఏదైతే ఉందో దానికి ఎన్హాన్స్మెంట్గా మనం విఎఫ్ఎక్స్ అనేది వాడుతుంటాం. అక్కడ సినిమాటోగ్రాఫర్ వర్క్ అనేది ఇంతకుముందు మీరు ఏమన్నారంటే లేదు సినిమాటోగ్రాఫర్ వర్క్ అనేది ఏంటంటే అక్కడ కనిపించాలి లేదా అలా అని కాదంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఏది రియల్ లేకపోతే ఏది ఇదని తెలిసినప్పుడు ఒక్కొక్కసారి మనం రియల్గా లేనిదని చూపించినా కూడా అది ఇట్ గెట్స్ ఇన్ టు ద విఎఫ్ఎక్స్ ఎవరైతే చేశారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అరే భలే చేశారు అంటారు తప్ప అరే భలే లైటప్ చేశాడు లేకపోతే భలే కనపడకుండా చేశాడు అనేది రాదు కదా. సో ఆ డిఫరెన్సియేషన్ మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ సినిమాటోగ్రఫీ విఎఫ్ఎక్స్ ఏదైనా కూడా అండి లైక్ ఇట్ షుడ్ బి ఇన్విజిబుల్ అండి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్.
షుడ్ బి ఇన్విజిబుల్. ఎందుకంటే లైక్ ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తారు, ఒక కథ చూడడానికి వస్తారు, ఆ కథలో ఇన్వాల్వ్ అవ్వాలండి. ఆ కథలో ఇన్వాల్వ్ అవ్వాలంటే మిగతా టెక్నికల్ ఎలిమెంట్స్ కనపడొద్దు వాళ్ళకి, అంటే ఉండాలి కానీ కనపడొద్దు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందంగా ఉండాలి, బట్ స్టిల్ అంటే ఫోర్స్ఫుల్లీ రే భలే ఉంది కెమెరా వరకు, భలే విఎఫ్ఎక్స్ అన్నట్టు ఆ జంపింగ్ అవుట్ ఆఫ్ ద సీట్లో ఉండొద్దండి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇప్పుడు ఎలా అంటే లైక్ దెర్ ఈస్ ఆల్వేస్ గ్రోత్ అండి. లైక్ అంటే ఫస్ట్ మనము సినిమా హిస్టరీ తీసుకుంటే లైక్ ఫస్ట్ మనకు సైలెంట్ మూవీ బ్లాక్ అండ్ వైట్లో స్టార్ట్ అయింది, దెన్ సౌండ్ యాడెడ్, దెన్ కలర్ యాడెడ్, అలా స్లోలీ ఇప్పుడు ఏంటంటే విఎఫ్ఎక్స్ హెస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో యూ కాంట్ ఎస్కేప్. సో వితౌట్ విఎఫ్ఎక్స్ నాన్ విఎఫ్ఎక్స్ అని ఇంకా డిస్కషన్ అనవసరం అండి. లైక్ సినిమా అంటే విఎఫ్ఎక్స్ ఉంటుంది కానీ ఉండకపోవచ్చు. సో బట్ యాజ్ అ కెమెరామెన్ నా జాబ్ ఈజ్ టు అగైన్ మేక్ ఇట్ ఇంటిగ్రేటెడ్ వెల్, అంటే సీమ్లెస్గా ఉండాలండి. సో ఆ సీమ్లెస్ ప్రాసెస్లో ఏంటంటే నాకు పేరు వస్తుందా రావట్లేదా అన్నది ఇట్ బికమ్ సెకండరీ అండి. సో ఇఫ్ నా ప్రైమ్ మోటివ్ నాకు పేరు రావాలి అని చేస్తే లైక్ ఆబ్వియస్లీ లైక్ విఎఫ్ఎక్స్ సీమ్లెస్గా ఉండదండి. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ థింక్ అండి. సో ఇప్పుడు బాహుబలిలో విఎఫ్ఎక్స్ ఈజ్ హెవీ అండి, బట్ స్టిల్ పీపుల్ అండర్స్టూడ్ దట్ ఓకే లైక్ దేర్ వాస్ గుడ్ కెమెరా వర్క్ ఇన్ దట్. సో లైక్ సో అలాగా సో లైక్ ఇఫ్ యూ డూ యువర్ జాబ్ ప్రాపర్లీ అండి యూ విల్ గెట్ యువర్ డ్యూ రికగ్నిషన్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే ఎప్పుడు కూడా నేను నా కెమెరా వర్క్ బాగుంటుందని ఎప్పుడు ట్రై చేయలేదండి. లాస్ట్ లైక్ ఆల్మోస్ట్ 25 years ఆఫ్ మై కెరియర్ ఐ నెవర్ ట్రైడ్ దట్. లైక్ అంటే ఈ సినిమాలో నేను కెమెరా వర్క్ చాలా అద్భుతంగా చేయాలని ఎప్పుడు చేయలేదు. సినిమాని ఈ కథను ఎంత బాగా చెప్పాలి, డైరెక్టర్కి ఎలా, ఎందుకంటే డైరెక్టర్ కథ చెప్తున్నాడు, దానికి మనం టెక్నికలీ ఎంత హెల్ప్ చేసి కథ చెప్పొచ్చు అన్నదే ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్. అండ్ బై ప్రోడక్ట్ ఓకే లైక్ మంచి కెమెరా వర్క్ చేస్తున్నారు పేరు అది వచ్చింది. అంటే అంతేలేండి, ఒకటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే కదా. సో మీరు అన్నట్టు అది సపరేట్గా ఉన్నా కూడా అది కదా యాక్చువల్గా తెలుస్తుంది క్లియర్గా యాక్చువల్గా. సో అలా విఎఫ్ఎక్స్కి పేరు వస్తుందా నాకు అది అంటే దట్ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్, అంటే థాట్లో కూడా అప్పుడు రాలేదండి. ఎప్పుడు కూడా ఇంటిగ్రేట్ ఎలా బాగా చేయాలి అన్నది లైక్ అంటే విఎఫ్ఎక్స్ బాగున్నాయి అంటే కెమెరామెన్ బాగా చేసాడని అర్థం. సరే అయితే యమదొంగ అనేది అప్పటి వరకు ఉన్న సినిమాల్లో పోలిస్తే కనుక ఏంటంటే మనం ఎప్పుడో చూసాం ఆ కైండ్ ఆఫ్ పౌరాణికాలు కానీ అవి కానీ, బట్ ఈ మోడర్న్ డేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెంచ్ మార్క్ అంటే యమదొంగ కదా. సో యమదొంగ కాన్సెప్ట్ కూడా మీకు అంతే ఎప్పటికప్పుడు రాజమౌళి గారు కొత్త ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టు ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారు కదా. సో యమదొంగ గురించి జరిగిన డిస్కషన్స్ కానీ ఆ సెట్ని లైటప్ చేసిన విధానం కానీ దాని గురించి చెప్పాలండి. అంటే లైక్ యమదొంగలో వెన్ వీఆర్ షూటింగ్ అండి లైక్ సో రాజమౌళి నాకు బ్రీఫింగ్ ఇచ్చింది ఏంటంటే లైక్ సడన్లీ ఆడియన్స్ ఒక వేరే లోకానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ మనకి రావాలి అది ఇది అన్నట్టు. సో దానికి డిస్కషన్ వెదర్ ఇంటీరియర్లో చేయాలా ఎక్స్టీరియర్లో చేయాలా అది ఇది అని. సో ఐ సజెస్టెడ్ దట్ అంటే ఇంటీరియర్లో చేస్తే మనకు అంత లైటింగ్ కంట్రోల్లో ఉంటుందండి. లైక్ వీ కెన్ డెఫినెట్లీ షో కొద్దిగా డెఫినెట్లీ అంటే ఎక్స్టీరియర్ చేసేటప్పుడు there is lots of things which is not on control. We have to keep depend on sun for everything. ఒకసారి లైక్ కావాల్సినట్టు రాదు అండ్ ఆల్సో స్టూడియో ఫ్లోర్లో చేస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది, విచ్ ఈ ఆల్సో అగ్రీడ్. ఈ ఆల్సో వాజ్ లైక్ అంటే లైక్ స్టూడియో ఫ్లోర్ అంటే ఈ ఆల్సో ఆల్వేస్ థింక్ అంటే స్టూడియోలో తీసిన సాంగ్స్ ఎందుకు బాగుంటాయి, మళ్ళీ ఎక్స్టీరియర్లో ఎంత బాగుండదు, మళ్ళీ ఫారిన్లో తీస్తే బాగుంటుంది. సో ఈ యాడ్ దట్. సో లైక్ ఈ ఆల్సో లైక్ అంటే బెటర్ ఇంటీరియర్లో చేద్దామని. సో దెన్ కానీ అది ఇట్స్ హ్యూజ్ సెట్. సో అంత పెద్ద సెట్ ఎక్కడ అది అంటే లక్కీలీ లైక్ వీ ఫౌండ్ అవుట్ మన రామోజీ ఫిల్మ్ సిటీలో BSF 3 నా ఫ్లోర్ ఉందండి. దట్ వాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లోర్స్ అండి. సో దాన్ని లైట్ అప్ చేసి అక్కడ పెద్ద సెట్ వేయాలని. సో నేను అంతకు ముందు వరకు సెట్లో అంత పెద్ద సెట్లో వర్క్ ఎప్పుడు చేయలేదు. అంటే మగధీర వర్క్ చేసాం కానీ లైక్ అంత పెద్ద ఇంటీరియర్ వర్క్ ఎప్పుడు చేయలేదు. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ ఫర్ షూటింగ్ ఇన్ ద స్టూడియో ఫ్లోర్లో అంత పెద్ద సెట్ షూట్ చేయడం అనేది. సో అది ఎలా లైట్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఛాలెంజ్ తీసుకున్నాము, బట్ అది ఎలా లైట్ చేయాలి ఏంటి అన్నది ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో దానికి ఒకటి జరిగింది ఏంటంటే లైక్ ప్రొడ్యూసర్ రోజు ఓకే లైక్ మనకు ఇన్ని రోజుల తర్వాత షూటింగ్ ఉంది, లైటింగ్ రిక్వైర్మెంట్ కావాలని. సో నేను అంత పెద్ద లైటింగ్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదండి. సో ఐ వాజ్ లైక్ ఎవ్రీ డే ఐ వాజ్ లైక్ థింకింగ్ అంటే దీన్ని లైట్ చేయాలంటే ఇన్ని లైట్లు కావాలి, ఇన్ని జనరేటర్లు కావాలి, ఇంత మ్యాన్ పవర్ కావాలి, ఇంత డీజిల్ కావాలి. సో ఇది మనం ప్రొడ్యూసర్కి చెప్తే ప్రొడ్యూసర్ ఏమంటాడో మనకి ఇస్తాడో లేదో సినిమాలో తీస్తారు అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ అంటే కాంటెంప్లేటింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు నాకు నిద్ర రాలేదంటే ఏంటి ఇన్ని లైట్లు కావాలి, ఎలా చెప్పాలి. ఇంకా రాజమౌళి స్లో మోషన్స్ కూడా తీస్తాడు. స్లో మోషన్స్ అంటే ఇంకా ఎక్కువ లైట్ కావాలండి. ఓకే. సో అది షూట్ చేయాలి ఎలా అని. సో అది చాలా
ఫైనలీ ఇంకా ఓకే ఏమైంది అవసరం చెప్పాలి కదా, తప్పదు. పర్సనల్ పని కాదు కదా అన్నట్టు. సో లైక్ ఐ టోల్డ్ లైక్ ఇంత కావాలంటే ప్రొడ్యూసర్ ఓ అంతేనా సరే అండి రేపటి నుండి ప్రొడ్యూస్. ఐ వాజ్ లైక్ ఇది నేను వారం ముందు చెప్పింటే అయిపోయేది కదా, ఇంత టెన్షన్. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, నేనే ప్రిపేర్డ్గా లేదు. ఓకే. సో అలా జరిగిందండి. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజెస్ విచ్ నాకేంటంటే ఇంకా లైటింగ్ రిక్వైర్మెంట్ అంత పెద్దగా రావడానికి కారణం ఏంటంటే ఐ వాంటెడ్ టు యూజ్ సాఫ్ట్ లైట్స్ అండి. ఇప్పుడు మీరు పౌరాణికం సినిమాలు చాలా చూస్తే అండి లైక్ అక్కడ చూస్తే చాలా షాడోస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. వైట్ షార్ట్స్లో ఉంటే చాలా షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. సో అది నాకు నేను చాలా అంటే రీసెర్చ్ చేసేటప్పుడు యమదొంగ ముందు చాలా సినిమాలు చూశాను, పౌరాణిక సినిమాలు. సో చూస్తూ ఉంటే నాకు అది చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించింది, అంటే మన సినిమాలు అలా అనిపించద్దు అని. సో దానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే లైక్ ఓకే మనం సాఫ్ట్ లైట్, సూపర్ సాఫ్ట్ లైట్ చేస్తే లైక్ వీల్ సీ ద ఇమేజ్ ప్రాపర్లీ, క్లియర్లీ, బ్యూటిఫుల్లీ, బట్ ఆ షాడోస్ కూడా ఉండవు అని. దట్ ఈస్ వై ఆ రిక్వైర్మెంట్ అలా పెరిగిపోతూ వచ్చింది. సో అలా వచ్చిన తర్వాత సడన్లీ సాఫ్ట్ లైట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. సో రాజమౌళి ఒక ఫస్ట్ డే టెస్ట్ షూట్ చేసిన తర్వాత అదేంటి లైక్ పౌరాణిక సినిమాలో కిరీటాలన్నీ మెరవాలి, సో మనం ఇంత సాఫ్ట్ లైట్లో అట్లా షైన్ వస్తుంది కానీ మెరవట్లేదు అది అన్నాడు. సో ఐ వాజ్ లైక్ అమ్మా ఇదేంటి ఇప్పుడు, అంటే హార్డ్ లైట్ యూస్ చేస్తేనేమో లైక్ షాడోస్ వస్తాయి, సాఫ్ట్ లైట్ యూస్ చేస్తేనేమో షాడోస్ లేవు కానీ మెరవట్లేదు కిరీటాలు అవన్నీ. సో దానికి లైక్ ఇంకా ఆలోచిస్తే లైక్ దెన్ మా అసిస్టెంట్స్కి అందరికి చెప్తే లైక్ వీ కేమ్ అప్ విత్ వన్ ఐడియా అండి. ఏంటంటే లైక్ డైమండ్స్ అవన్నీ మెరవాలంటే ఏంటంటే లైక్ స్పెక్యులర్ లైట్ ఉండాలి. అంటే స్పెక్యులర్ అంటే మన బేర్ బల్బ్ ఒకప్పుడు మన ఫిలమెంట్ అలాంటివి ఉంటాయంటే అది హార్ష్ లైట్స్ అండి. సో హార్ష్ లైట్స్ దానికి డైమండ్స్ మెరుస్తాయండి. కానీ అలాంటి లైట్ యూస్ చేస్తుంటే షాడోస్ అన్ని షార్ప్గా ఉంటాయి. సో దానికి ఒకటి చిన్న బాక్స్ లాగా తయారు చేసామండి. సో మేము కెమెరా వెనకాల ఒక చిన్న బాక్స్ పెట్టేవాళ్ళం. సో అన్ని ఒక 50 బేర్ బల్బులు అవన్నీ పెట్టేసి సో ఆ బేర్ బల్బులు మన కిరీటంకి వచ్చేసరికి ఆ చిన్న షైన్ గ్లిటర్ అంతా వచ్చేదన్నమాట. సో అట్ ద సేమ్ టైం వీ హ్యాడ్ సాఫ్ట్ లైటింగ్ చేసేవాళ్ళం. సో ఆ ఛాలెంజ్ ఇచ్చేసరికి వీ హ్యాడ్ టు థింక్ అండ్ కమ్ అప్ విత్ సంథింగ్. సో అలా అంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ రిమెంబర్ అబౌట్. అదే మేము చూసేస్తాం బట్ అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఇంత ఉంటుంది దీని వెనకాల అనేది అసలు నిజంగా రియల్లీ అంటే ఊరికనే ఎవరో పేరు అనేది జస్ట్ ఏదో అంటే నార్మల్గా ఒక మన పనిలా చేసేస్తే రాదు, దానికి ఒక ఛాలెంజ్ ఉండి దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే అది ఆ పేరు అనేది. అంటే పేరు కంటే లైక్ ప్యాషన్ అండి, అంటే మీకు ఎంత ఇష్టం మీ పని. సో మనకు ఇఫ్ యూ లవ్ అవర్ వర్క్ విల్ స్టార్ట్ టేకింగ్, అంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఎలా ముందుకు ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తాం. సో మనకు అంత ఇష్టం లేదనుకోండి, ఛాలెంజ్ వస్తే ఆ పరేసి వేరే పని ఎత్తుక్కుంటామండి. సో లైక్ ఇంకా ఇక్కడే ఉండాలి, ఇదే పని చేయాలి. సో అని అంటే లైక్ వీ విల్ ట్రై టు కమ్ అప్ విత్ సొల్యూషన్స్. సో దట్స్ వై యూ షుడ్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ లవ్ యువర్ వర్క్. సో వెన్ యూ లవ్ యువర్ వర్క్ ఇట్ ఈస్ లైక్ వీల్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఛాలెంజ్ వచ్చినప్పుడు వీల్ ట్రై టు డూ బెటర్ అండ్ బెటర్, అంటే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటామండి. ట్రూ 100% అండి. అసలు యాక్చువల్గా అంటే ఈ కైండ్ ఆఫ్ ఇంతకుముందు మనం చెప్పినప్పుడు పేరు అవన్నీ కూడా మీరు అన్నీ కూడా బై ప్రొడక్ట్స్. మన వర్క్ ఆ ప్యాషన్ మనం ఎంత పెడతాము ఇంకా ఇంత మించి పెట్టలేము అన్నట్టు పెట్టాలి నాకు తెలిసి మీరు చెప్తున్న ప్రకారం. సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు రాజమౌళి కూడా ఇంత పేరు వస్తుంది అంటున్నారు, బట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈ పుట్స్ ఇన్ అండి విత్ ఎవ్రీ ఫిల్మ్. అంటే ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అండి కొద్ది సక్సెస్ వస్తే కానీ లైక్ దే థింక్ దట్ దే ఆర్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ are like the greatest and they don't stop putting in the hard work. But Rajamouli entante like even today like every thing he wants to do better. So the kind of hard work, but so he's inspiration to other team members who ante anta successful director anta kashtapadthu ante manam kuda edo cheyalani oka inspiration vastadi. So in that way like సో ఇన్ ద సేమ్ వే లైక్ ఐ ఆల్సో లైక్ ఓకే లైక్ వీ హ్యావ్ టు డూ గ్రేట్, అంటే మనము ఇంకా దీనికంటే బెస్ట్ ఇవ్వలేము. సో ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో దిస్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ అన్నది వీ షుడ్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ అండి. సో వెన్ వీ డూ ఇట్ దెన్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు నేమ్ అండ్ మనీ అండ్ ఆల్ ఈజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ థింగ్స్. అయితే యాక్చువల్గా యమదొంగకి వచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే అంతకుముందు మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు ఇది అశోక్ అనే సినిమా. అంటే అప్పటి వరకు చూసిన ఎన్టీఆర్ అనే వ్యక్తి అసలు కంప్లీట్గా అంటే మొత్తం మారిపోయి ఒక కొత్త రూపంలో కెమెరా మీదకి వచ్చాడు. సో మీకు ఫస్ట్ టైము అంటే షూటింగ్ మరి ఫస్ట్ ఏం చేశారో తెలీదు, యమలోకం చేశారా నార్మల్ చేశారా అక్కడ ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్స్? నార్మల్. బట్ అప్పుడు అశోక్లో మీరు చూసిన కెమెరాలో చూసిన వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న డిఫరెన్సియేషన్ ఎలా అనిపించింది మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్? అంటే లైక్ అంటే if I have seen for the first time I would have been shocked అండి, because I was involved in the
ప్రాసెస్ యాక్చువల్లీ. సో అలా తెలుసు కాబట్టి లైక్ సో బట్ ఈ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఈ అండర్వెంట్ ట్రీట్మెంట్ అండ్ అదర్ థింగ్స్. సో అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు అండర్గో ట్రీట్మెంట్ అండి. ఏదో మనం అయిపోయింది. సో ఈ అండర్వెంట్ ఇట్స్ అ రిస్కీ థింగ్, బట్ ఈ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండర్వెంట్. సో బట్ ఇట్స్ ఫైనలీ లైక్ అంటే రాజమౌళి సినిమాకి ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే లైక్ ఈ వెంట్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్. తర్వాత అంటే కిరీటాలు అవన్నీ పెట్టుకొని వచ్చిన తర్వాత చాలా వాటిల్లో ఏంటంటే ఒక పక్కనేమో పెద్ద ఎన్టీఆర్ గారిని వేసి ఒక పక్కన ఈయన కిరీటాలు పెట్టుకున్న అవన్నీ ఉన్నాయి. సో అసలు యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ డిటో అన్నట్టు దిగిపోయింది కదా. సో మరి మీకు అనిపించిందా అంత ముందు కొన్ని సినిమాలు చూసాను అన్నారు కదా? అంటే లైక్ దట్స్ వాట్ అండి వీఆర్ అంటే అది కూడా అండి వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఇమిటేట్ ఏం చేశారండి. అంటే అలా రఫ్లీ ఇలా తీశారు, దీన్ని మనము ఈ టైంలో మనకున్న రిసోర్సెస్లో బెటర్గా ఎలా చేయాలనేది ఇట్స్ ఆల్వేస్ థాట్ అండి. ఇప్పుడు వాళ్ళు చేసిందే మనం చేస్తే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీ డూయింగ్ ఇట్? నేను అనేది ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే అంతకుముందు అంటే యాజ్ ఇట్ ఈస్గా చూసినట్టు అనిపించిందని అన్నారు. సో అంటే ఆ పాయింట్ బికాజ్ లైక్ సి ఎన్టీఆర్ ఏంటంటే ఈజ్ అ ఫంటాస్టిక్ యాక్టర్ అండి, అన్బిలీవబుల్లీ టాలెంటెడ్. దాంట్లో దెర్ ఇస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ఇట్. సో ద బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ ది అదంటే సో మెనీ థింగ్స్ కమ్స్ ఇన్ టు ఫ్యాక్టర్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద లుక్ అండి. సో లుక్ వేసుకున్న తర్వాత హౌ హీ క్యారీస్ ద థింగ్, అంటే ఆయన కంఫర్టబుల్గా క్యారీ చేస్తున్నాడు లేదా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, డైలాగ్ డెలివరీ ఎలా ఉంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్. సో ఆ ఎన్టీఆర్ గుర్తు రావడానికి దే మైట్ బి లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో దాంట్లో ప్రాబ్లీ సినిమాటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో అది. సో ఆ సినిమాలో ఎన్టీఆర్తో మీరు అంటే పర్సనల్గా ఏమన్నా ఒక షేర్ చేసుకోవాల్సిన ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ యమదొంగలో. It has definitely been one of the very great films we worked on అండి. RRR అనే సినిమా అంటే ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్ళింది, ఒక ఆస్కార్ కూడా తీసుకొచ్చింది, అంటే ఎవరో ఊహల్లో లేనిదాన్ని కూడా సాధ్యం చేసింది. బట్ ఫ్రాంక్లీ మాట్లాడితే మీరు అంటే అనుకున్న స్కేల్కి ఆ స్కేల్కి అనుకున్న దానికి అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే వచ్చింది అనుకుంటున్నారా RRR? Yeah, like probably more than that and more than what we expected. So it's thanks to the audience. అంటే ఇంత ఆదరణ తీసుకుంటారు అనుకోలేదండి, ఆదరిస్తారు అనుకోలేదు. సో ఇట్ వాజ్ లైక్ దే రియలీ లైక్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పినట్టు లైక్ ఫర్ అస్ దట్ నాట్ సాంగ్ వర్క్డ్. సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే లైక్ వన్ ఆఫ్ అంటే లైక్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద 2 greatest actors are working in that film, and after Bahubali తర్వాత ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు. సో మెనీ ఫ్యాక్టర్స్ కేమ్ ఇన్ టు ప్లే అండి. సో దట్స్ వాట్ లైక్ అంటే అండ్ ఎవ్రీ వన్ పుట్ ఇన్ more than 100% of their thing. So అందువల్ల లైక్ we got అంటే అట్లీస్ట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత వరల్డ్ వైడ్ ఆదరణ వస్తుందని అనుకోలేదండి. సో ఇట్ ఈస్ లైక్ బియాండ్ మై ఇమాజినేషన్. ఓకే, అయితే అది అనుకున్నట్టే తీశారు సార్. ఎందుకంటే టువర్డ్స్ క్లైమాక్స్ ఏదో కొంచెం కథ ఏమన్నా మారిందా, లేకపోతే ఏమన్నా హర్రీగా తీసారే ఏమన్నా ఒక థాట్ వచ్చింది యాక్చువల్గా, ఏమన్నా అలా ఏమన్నా ఉందా, మారిందా మధ్యలో ఉన్న కథ, లేకపోతే అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్? అంటే కొన్ని షార్ట్స్ అంటే లైక్ మార్పులు అన్నది ద ప్రాసెస్ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి. సో దట్ ఈస్ లైక్ అంటే మీరు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చామా, బౌండ్ స్క్రిప్ట్ లానే తీసామన్నది దట్ ఈస్ లైక్ ఐ డోంట్ బిలీవ్ దట్ అండి. ఎందుకంటే లైక్ దర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే లైక్ మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక ఊహాలోకంలో రాసుకుంటారండి, బట్ తీసేటప్పుడు లొకేషన్ మ్యాటర్స్, మీరు షూట్ చేసే టైం మ్యాటర్స్ అండ్ టాలెంట్, అంటే యాక్టర్స్ దాంట్లో ఏం చేశారు, హౌ మచ్ దే కాంట్రిబ్యూటెడ్. సో దాన్ని బట్టి ఒక్కోసారి సీన్స్ మారుతూ ఉంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ ఇన్ టు ప్లే అండి. సో వాట్ ఫ్రమ్ వేర్ వి స్టార్ట్ టు ఆన్ స్క్రీన్ వచ్చే వరకు చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సో అలా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎన్టీఆర్ గారు ఒక టీజర్ రిలీజ్ చేశారు, దాంట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి ఇలా లోపల నుంచి తీసి, అవన్నీ సినిమాలో లేవు. తర్వాత దట్ వాజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టీజర్ తీసామండి. రెండు ఈవెన్ మీరు ఎన్టీఆర్ ఈవెన్ చరణ్ గారిది కూడా తీసుకుంటే, సో ఆయన అడవిలో ఆ తపస్సు చేయడం అవన్నీ సినిమాలో ఉండవండి. సో దట్ ఆ రెండు టీజర్ కోసమే సపరేట్ ఎక్స్క్లూజివ్లీ షూట్ చేసామండి. అది రెండు ఇద్దరికి, రామ్ ఫర్ భీమ్ అని, భీమ్ ఫర్ రామ్ అని, అది ఎక్స్క్లూజివ్ షూట్ చేసామండి. అది సినిమా కోసం తీయలేదండి అది. బట్ అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్, ఇప్పుడు మన సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అంటే మాకు అనిపించింది వి వాంటెడ్ టు షో లైక్ ఓకే లైక్ వాళ్ళ కేపబిలిటీస్, వీళ్ళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమనుకుంటున్నాడు. సో అలా వి వాంటెడ్ టు క్రియేట్ లిటిల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రిగింగ్ ఆడియన్స్కి ఎలా కలిగించారు. అంటే మేము అంటే కొత్తగా మేము అంటే ఎప్పుడు ఊహించిందని ఒక దాన్ని చూసాం కానీ, బట్ ఎందుకో టువర్డ్స్ ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్కి వచ్చేసరికి కొంచెం ఏదో హరీగా ఎండ్ ఇచ్చినట్టు ఒక చిన్న అంటే ఆడియన్స్ కొంతమందికి అనిపించింది ఆ టైంలో. బట్ దట్ వాస్ నెవర్ అదైతే జరగలేదు. క్లోజర్ ఉందండి.
ఛత్రపతి స్టార్టింగ్కి బాహుబలి ఎండింగ్కి ప్రభాస్లో మీరు చూసిన చేంజెస్ ఏంటి సార్? నో ఈజ్ అంటే ప్రభాస్ హెస్ బికమ్ అ బెటర్ యాక్టర్ అండి. ఇట్స్ బికమ్ అ బెటర్ యాక్టర్ అంటే ముందు ఐ డోంట్ థింక్ ఛత్రపతిలో యూ వుడ్ హావ్ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ టు ద డైరెక్టర్, అంటే ఇది ఎలా ఇది ఎందుకు అన్నట్టు. బట్ మాకు బాహుబలి ఈ వాజ్ లైక్ వెరీ క్యూరియస్ ఆఫ్ లైక్ అంటే ఇప్పుడు శివుడి క్యారెక్టర్కి బాహుబలి క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ చూపించాలి, సో దానికి లైక్ అతను సో ఈ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్ టువర్డ్స్ ఆ డిఫరెన్షియేషన్ ఉండాలి అని లైక్ సో యూస్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ ఆల్. సో ఈస్ బికమ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ a better actor than what he was అండి. అండ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ స్టార్ దెన్ అట్లా అంటే ఈజ్ మోర్ లైక్ అ స్టార్ ఇప్పుడు. సో బాహుబలి లైక్ ఛత్రపతి టైంలో ఈ వాజ్ లైక్ జస్ట్ ట్రైంగ్ టు బీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ పెద్ద డిఫరెన్స్ అది ఉందండి. అప్పుడు అంటే డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోతాం అనే థాట్ ఉంది. బట్ ఈ యూస్ టు ఆస్క్ బట్ నాట్ అంటే బాహుబలిలో అడిగినంత అంటే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. దట్ ఈస్ సైన్ ఆఫ్ ఎ గ్రేట్ యాక్టర్. మరి చరణ్ గారి విషయానికి వచ్చేసరికి మగధీర స్టార్టింగ్ డే అండ్ త్రిబుల్ లాస్ట్ డే అంటే ఏం చెప్తారు? అంటే లైక్ దెర్ ఇస్ అ ఫినామినల్ గ్రోత్ అండి, అంటే అన్బిలీవబుల్ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ అండి. అంటే లైక్ చరణ్ వాజ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. అంటే మీరు మగధీర్లో కూడా ఈ వాజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఏదైనా చేయాలి అంటే యూస్ టు లైక్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఇలా బెటర్గా చేయాలండి. సో బై ద టైమ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి వచ్చేసరికి ఈజ్ బ్రిలియంట్ యాక్టర్ అండి. లైక్ అంటే యూ కెన్ సీ ఇన్ సో మెనీ సీన్స్ చాలా ఎమోషన్స్ వర్ డిఫికల్ట్ అండి. లైక్ సో డిఫికల్ట్ ఎమోషన్స్ ఈ ఎక్స్ప్రెస్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయన ఇంట్రొడక్షన్లో తీసుకున్నా కూడా అంత పెద్ద యాక్షన్ ఫైట్ జరుగుతున్నప్పుడు అతని ఫేస్లో మీరు గమనిస్తే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్, నథింగ్. అంటే జనరలీ అంటే ఫైట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి, బట్ ఈ కంట్రోల్డ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈ వాజ్ లైక్ అంటే ఒక ఫోకస్డ్ పర్సన్ లాగా లైక్ ఈ వాజ్ డూయింగ్ దట్. సో విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇన్ ద సేమ్ వే లైక్ భీమ్ ని కొట్టిన తర్వాత లైక్ దెన్ కోట ముందు వచ్చి లైక్ ఈ అది చూస్తూ ఉన్నప్పుడు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఈ గేవ్ ఈజ్ లైక్ unbelievable. So there is a growth in terms of acting. So he's very hard and still he is the same. Ante appudu enta hard working undevaru ippudu kuda he is still harding, but he has become a better actor than what he was in that way. So that growth is 100% there andi. Yes. మరి ఎన్టీఆర్తో 3 సినిమాలు చేశారు కదా, సో అవి కూడా ఏంటంటే డిఫరెంట్ పేజెస్లో చేశారు మీరు. సో ఆయన గురించి చెప్పాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ వాజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఈజ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుందండి. ఇప్పుడు లైక్ అంటే అప్పుడు కూడా కాన్ఫిడెంట్ ఉండేవాడు, బట్ ఇప్పుడు లైక్ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ వాట్ ఈ వాజ్. అంటే ఏదన్నా చేస్తే లైక్ ఈ జస్ట్ సీ అంటే లైక్ ఒక సూపర్ స్టార్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుందండి. సో ఈజ్ లైక్ అంటే ఒక కాన్ఫిడెన్స్ అండి, అంటే లైక్ ఐ కెన్ డూ దిస్, నథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఫార్ మీ అన్నట్టు ఉంటుందండి. సో అలాంటిది బికాస్ లైక్ ఈ నోస్ దట్ ఈజ్ టాలెంటెడ్, ఈ కెన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్తోనే వస్తానండి. ఎక్కడ కూడా లైక్ అంటే ఇది నేను చేయలేను అన్న అది ఉండదండి. అండ్ ఈ కిల్స్ ఇట్, అంటే ఈ డస్ ఇట్, అంటే అది కాదు అనుకోవడం వేరు చేయడం వేరు, రెండు ఉంటాయండి. అనుకుంటాడు అండ్ ఆల్సో ఈ డస్ ఇట్ ఇస్ సో మచ్ ఈజ్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అంటే దేర్ హెస్ బీన్ అ ట్రిమెండస్ గ్రోత్, బట్ దట్ కాన్ఫిడెన్స్ అప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ బెటర్ ఆల్సో. నౌ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్, ఈ నోస్ హిమ్సెల్ఫ్ మోర్ అండి. అంటే ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటంటే ఈ షుడ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ బెటర్ అండి. సో ఈజ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్ బెటర్. సో దానివల్ల ఏంటంటే లైక్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ బెటర్ అండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సినిమాలో చేయడం వేరు, రాజమౌళి గారు ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ నాటు సాంగ్కి ఒక 22 స్టెప్లు 23 స్టెప్లు ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా. మరి ఈయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు జనరల్గా ఏ డైరెక్టర్ అయినా కూడా. మరి సింగిల్ టేక్లు ఎక్కువ ఉండే, ఎప్పుడన్నా చెప్పేవారా 1 more చెప్పాలంటే ఎలా ఉండేది? అంటే లైక్ అంటే ఎప్పుడు రాజమౌళితో ఏంటంటే లైక్ ఈ వాంట్స్ లైక్ అంటే ఈ నాటు సాంగ్ వాజ్ బికాజ్ లైక్ అంటే లైక్ మీరు క్లైమాక్స్లో ఫైట్లో ఇద్దరు చాలా సింక్లో చేస్తారండి. సో దానికోసం ఈ వాంటెడ్ టు షో దట్ ఓకే దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఇద్దరికి అండర్స్టాండింగ్ చాలా బాగుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ప్లేస్డ్ అండ్ అది సింక్లో చేస్తే బాగుంటుందని. సో అదేంటంటే లైక్ తారక్ వాజ్ లైక్ అంటే ఇది ఎందుకు ఎవరు చూస్తారు అని అలా చెప్పేవాడండి మధ్యలో. బట్
డైరెక్టర్ ఏమో లేదు కావాలి అంటే లైక్ ఓకే యూస్ టు గో అండ్ డూ ఆబ్వియస్లీ లైక్ అంటే బాగా చేశారన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ డైరెక్టర్ ఇంకోసారి చేయంటే ఎందుకంటే బాగా వచ్చింది కదా ఎవడు చూస్తాడు అని అలా అంటూ ఉంటారు. బట్ సి అలాంటి రాజమౌళి వదిలిపెట్టాడు కదండి. సో ఈజ్ లైక్ ఓకే లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్ అంటే ఓకే. బట్ ఆన్ స్క్రీన్ చూస్తే అది ఏమీ కనపడదండి. ఈజ్ లైక్ వన్స్ ద కెమెరా ఇస్ ఆన్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. అదే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రశాంతంగా టీం దగ్గర వచ్చి పల్లెదంటే ఉంటారు, ఎలా ఉంటుంది? అంటే యాజ్ అ కెమెరా అంటే ఒక ఛాలెంజ్ ఉంటుందండి. ఎవ్రీ టైం మన సైడ్ నుండి మిస్టేక్ జరగద్దండి. లైక్ సపోజ్ లైక్ 20 టేక్స్ చేశారనుకోండి, సో వీ షుడ్ ట్రై టు డూ ఇట్ ద సేమ్ ఆల్ ద టైమ్. అంటే వాళ్ళు బాగా చేసినప్పుడు మనము మళ్ళీ వేరే అవుతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ ఆల్వేస్, సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ అలర్ట్ ఆల్ ద టైమ్ అండి. సో అందువల్ల లైక్ ఓకే లైక్ షార్ట్ ఓకే అయినా కాకపోయినా కూడా వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఓకే వాట్ ఇఫ్ వన్ మోర్ హ్యాపెన్స్. సో అలాంటిది, సో వీ హ్యావ్ టు ఆల్వేస్, సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అండి. లైక్ అంటే ఈ సినిమా కాదు 90% ఆఫ్ ద టైమ్. సో లైక్ అంటే ఎక్కడ కాంప్లికేషన్స్ తీసుకోకుండా సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవచ్చు అని ఐ ఆల్వేస్ ట్రై టు డూ ఇట్. ఎస్ సార్. అయితే ఒక సింపుల్ చిన్న పర్సనల్ క్వశ్చన్, అంటే ఎందుకంటే లాస్ట్ టైము మనం త్రిబుల్ ఆర్ అప్పుడు కలిసాం సార్. అప్పుడు నేను సెంధిల్ గారి ఇంటర్వ్యూ కావాలంటే సెంధిల్ గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు, రూహి గారు ఎప్పుడు ఎవ్రీ టైం. బట్ అసలు నేను ఒకరోజు నాకు ఆ మెసేజ్ వచ్చేసరికి నేను ఆవిడతో మాట్లాడింది హార్డ్లీ ఫోన్లో చాలాసార్లు మాట్లాడినా, పర్సనల్గా 15 నిమిషాలు మాట్లాడాను సార్. ఐ వాజ్ లిటరల్లీ నాకు 1 గంట 2 గంటలు పట్టింది దాని నుంచి బయట రావడానికి. అసలు ఏంటి వాట్ హ్యాపెండ్ అసలు నాకు ఏం అర్థం కాలేదు అసలు. ఇట్ ఈస్ అ మిస్టరీ అండి, నాకు కూడా తెలియదు అండి. బికాజ్ లైక్ అంటే డాక్టర్స్ ఆల్సో డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సో లైక్ షీ వాజ్ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పర్సన్ అండ్ అంటే లైక్ యోగా ట్రైనర్ కూడా టీచర్ అండ్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్ అండ్ ఆల్. సో అది ఏమో అండి, టైం ఇంకా ఏమీ చెప్పలేము యాక్చువల్లీ. లైక్ అంటే అసలు ఏం జరిగిందని అసలు ఏమీ అర్థం కాలేదు సార్. అంటే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని వీ వెంట్ టు ద హాస్పిటల్ అండి. ఓకే. వన్స్ వీ వెంట్ టు ద హాస్పిటల్ మళ్ళీ ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో అంటే డాక్టర్స్ చాలా థియరీస్ చెప్తున్నారు. ఒకటి మేబీ వ్యాక్సిన్ వల్ల అయిందని కొంతమంది చెప్తున్నారు. సో లైక్ సో ఏదైనా ట్యాబ్లెట్స్ ఏదైనా తీసుకొని ఉంటే దానివల్ల రియాక్షన్ అంటున్నారు. సో దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. సో వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. వీ ట్రైడ్ టు సేవ్ యాజ్ మచ్ ద బెస్ట్ పాసిబుల్. కోవిడ్ ఎఫెక్ట్ అంటే తెలియదండి, అది కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇట్స్ అ మిస్టరీ అండి. యా, నేను అదే అన్నాను, 1/2 గంట మాట్లాడిన నాకే ఒక 2 గంటలు పట్టినప్పుడు మీరంటే బయటికి వెళ్తారు, మళ్ళీ కెమెరా ఆన్ చేస్తారు, మీ వర్క్లో మీరు ఉంటారు, యూ కెన్ అంటే మీకు ఒక టైం ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది దాని నుంచి బయటికి రావడానికి, ఆ మెమరీస్. బట్ పిల్లలు ఎలా అంటే ఆ టైంలో మీకు అండగా ఉన్నది ఎవరు అంటే టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ట్రామా, ఆ థింగ్ నుంచి, సాడ్ ఇది నుంచి? అంటే ఎవరు అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ మై సెల్ఫ్. అండ్ బికాజ్ అంటే లైక్ సీ వన్స్ దిస్ హ్యాపెండ్, సో మై థింగ్ వాజ్ లైక్ ఐ హ్యావ్ 2 children who depend on me అండి. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బికాజ్ లైక్ బోత్ మీ అండ్ రూహి ఆల్వేస్ లైక్ ఐ హ్యావ్ ప్లాన్డ్ సో మెనీ థింగ్స్ ఫర్ ద కిడ్స్, అంటే పిల్లల కోసం బాగుంటుంది. సో ఒకసారి రూహికి అలా జరిగినప్పుడు, సో ఇట్ ఈస్ లైక్ అంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై చిల్డ్రన్. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ కెప్ట్ మీ స్ట్రాంగ్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. బికాజ్ లైక్ సో మా పిల్లలకి ఇంకెవ్వరు లేరు నేను తప్ప. సో దట్ ఈస్ దట్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బి స్ట్రాంగ్ టు సపోర్ట్ దెమ్ అన్నది దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ ఫుల్ఫిల్ వాట్ వీ బోత్ ప్లాన్డ్. సో బట్ ఐఎమ్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే లైక్ ఎంత చేయొచ్చు పిల్లల కోసం అంత చేయాలని ట్రై చేస్తాను. అంటే మీ అంటే ఫాదర్ తరపు అటు కానీ ఇటు కానీ ఎవరో ఉన్నారు అంటే ఉన్నారండి. బట్ అంటే ఫర్ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు. ఫర్ చిల్డ్రన్ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో లైక్ సో దాన్ని రిప్లేస్ చేయడం కష్టం అండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ప్రాబ్లీ దే లుక్ అప్ టు ఈజ్ యువర్ ఫాదర్. సో అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు డూ. అంటే ఐ డోంట్ నో లైక్ ఐ 100% కాంట్ డూ ఎనీథింగ్, బట్ వాట్ ఎవర్ ఐ కెన్ ట్రై. సో దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ థింగ్ లైక్ ఓకే లైక్ నేనే చేయాలి కదా అని ఒకటి. సో దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ మీ గోయింగ్. అంటే నాకు బేసిక్ ఈ క్వశ్చన్ అడగాలని లేదు, కానీ నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది నా టోన్లో మీకున్న అంటే 1/2 గంటే మాట్లాడింది. ఆ 1/2 గంటలో ఒక పర్సన్ ఇంత పాజిటివ్గా ఆలోచిస్తారు, ఒక పర్సన్ ఇన్ని విషయాల మీద అవగాహన ఉంటుందనే ఒక ఇదైతే నాకు అనిపించింది. అంటే షీఈ్ అ కంప్లీట్ పీపుల్స్ పర్సన్ అండి. అంటే లైక్ ఎలా అంటే షీ వాజ్ ఏ యోగా టీచర్ టు సో మెనీ పీపుల్ అండి. షీ వాజ్ టీచింగ్ ప్రభా, షీ థాట్ తమన్నా, షీ థాట్ ఇలియానా, షీ థాట్ చరణ్, షీ థాట్ అంటే అపోలో సంగీత రెడ్డి గారికి కానీ, లైక్ అపోలో చీఫ్ కానివ్వండి, ఈవెన్ కిమ్స్ హాస్పిటల్ ఓనర్ కానివ్వండి. సో షీ వాజ్ లైక్ వైడ్ వెరైటీ, సో మెనీ బిజినెస్ మెన్. సో పర్సనలీ షీ వాజ్ ట్రైనింగ్ సో మెనీ పీపుల్. సో
ఆ పబ్లిక్ ఇంటరాక్షన్ అండ్ ఎవ్రీ వన్కి ఎలా ఉంటుందంటే ఆమెతో మాట్లాడుతూ ఉంటే సో మన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నాం అన్నట్టు ఓ ఫీలింగ్ ఉంటుందండి. సో షీ వాజ్ లైక్ వెరీ ఒక నమ్మకం కుదురుతుంది. సో అదే ఇన్ దట్ వే లైక్ ద మూమెంట్ యూ టాక్ టు హర్ యూ ఫీల్ లైక్ ఓకే లైక్ ఎవరో మనల్ని కలిసామన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. సో షీ వాజ్ వెరీ గుడ్ విత్ పీపుల్. సో అది ఎలా అదే సారీ అదే అంటే దేవుడి గురించి మాట్లాడరు కానీ స్పిరిచువాలిటీ గురించి చెప్తారు. అవును కదా నిజమే కదా అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది సారీ అంటే అడిగినందుకు సారీ అండి. బట్ కాకపోతే నాకు అడగాలనిపించింది యాక్చువల్గా. నేను ఉన్న ఇంటరాక్షన్ నాకు నిజంగా ఆ రోజు ఒక 2 hours లిటరల్లీ నాకు ఇలా కూర్చున్నాను అంతే. మీరు ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా అది ఎంత పెద్ద హిట్ అవుతుంది లేకపోతే మన ఏ రేంజ్కి తీసుకెళ్ళద్దు అనేది సినిమా మీద సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ టిల్ డేట్ మీ బెస్ట్ వర్క్ అంటే ఏం చెప్తారు సార్? డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ అంటే ఏ సినిమా చేసినా కూడా అండి లైక్ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఓకే దీంట్లో ఇంకా బెటర్గా చేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. సో నెక్స్ట్ సినిమా నాకు ఏదో అది బెస్ట్ వర్క్ లాగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ సినిమాలో పెడతాను కాబట్టి అది బెస్ట్ వర్క్ అయి ఉంటుందేమో అని ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది అన్న. బట్ సినిమా పరంగా తీసుకుంటే అండి ఈగా వాజ్ అన్ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. అంటే బెస్ట్ వర్కా కాదా అని చెప్పలేను కానీ బట్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. అంటే లైక్ నాట్ బాహుబలి, నాట్ RRR, నాట్ మగధీరా. But Ega was a film which was like extremely challenging to me in so many ways, and I'm happy that until like I could actually like do a good job in that film. బెస్ట్ వర్క్ కాదో చెప్పలేనని చెప్పక్కర్లేదు సార్, మీరు చెప్పక్కర్లా. పీపుల్ ఆల్రెడీ ముద్రేశారు, మొత్తం ఇండియా అంతా తిప్పారు. మక్కి రకరకాల పేర్లతో ఎగిరింది ఏక. ఎగరని ప్లేస్ చెప్పండి ఇండియాలో. ప్రతి థియేటర్లో ఒక్క అంటే ఈగలు కూడా దూరనంత ప్లేస్ ఆ రేంజ్లో సక్సెస్ చేశారు జనాలు. మొత్తం ఇండియా అంతా తిరిగింది మీ ఈగ, ఎగిరింది బాగా. అంటే ఇక్కడే తెలుస్తుంది రాజమౌళి గారికి మీకు ఎంత సింక్ ఉందని. ఆయన అది చెప్తారు, నా బెస్ట్ వర్క్ అంటే నాట్ మగధీరా, నాట్ RRR, నాట్ బాహుబలి, టిల్ డేట్ ఇట్ ఈజ్ ఏగా అని చెప్తారు. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒక డైరెక్టర్ ఒక ఇద్దరికి ఛాలెంజ్ ఇచ్చిన ఏగా మొత్తం ఆ రేంజ్ సక్సెస్ ఇచ్చింది. సడన్లీ లైక్ వీఆర్ డూయింగ్ అంటే లైక్ మగధీరా చేసాము, స్కేల్ అంతా అప్పటికి ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్కేల్ ఫిల్మ్. అండ్ సడన్లీ వచ్చి లైక్ ఒక ఈగతో సినిమా తీయాలంటే ఇట్ వాజ్ లైక్ వెరీ ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. అంటే లైక్ వీ హ్యావ్ టు వర్క్ వితౌట్ రెఫరెన్సెస్. అలా అండ్ రెఫరెన్స్ అంటే ఏదో ఒక యానిమేషన్ సినిమాలు ఉంటాయి రిఫరెన్స్లో, ముందు ఇలాంటిది ఎవరు అటెంప్ట్ చేయలేదు ఆన్ స్క్రీన్. సో అలాంటిది ఇన్ దట్ వే ఇట్ వాజ్ లైక్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ అండ్ ఒక అయిన తర్వాత ఒక చిన్న సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. అంటే రాజమౌళి నుంచి కాల్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే మనకి ఏదో టాస్క్ వస్తుంది, కొత్త టాస్క్ రాబోతుంది అంటే అంతే అండి. అంటే రాజమౌళితో కాల్ చేసి ఏ సినిమా గురించి మాట్లాడినా ఆబ్వియస్లీ అంటే ఈ విల్ వాంట్ టు డూ సంథింగ్. అంటే ఇప్పుడు ఆయన కెరియర్ తీసుకుంటే ఎవ్రీ ఫిల్మ్ ఈస్ ట్రైయింగ్ టు పుష్ ద బౌండరీస్. తెలుగు సినిమా కాదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈజ్ పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో అలాగా సో ఆబ్వియస్లీ లైక్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ హిమ్, సో ఇట్స్ డెఫినెట్లీ అంటే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కేక్ వాక్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఏ సినిమా కేక్ వాక్ కాదనుకోండి, బట్ స్టిల్ ఆయనతో వర్క్ చేస్తుంటే ఆబ్వియస్లీ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ అని. అయితే మీకు సో మెనీ కాంప్లిమెంట్స్, అంటే మీకు ద గ్రేట్ లెన్స్ మెన్ అనే పేరు కన్నా మించిన కాంప్లిమెంట్స్ చాలా వచ్చి ఉంటాయి కదా. బట్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నింటిలో ద బెస్ట్ కాంప్లిమెంట్ గుర్తుండిపోయేది అంటే ఏం చెప్తారు? అంటే ఒక ట్వీట్ శోభాడే చేసిందండి. శోభాడే అని లైక్ రైటర్, షీ జనరలీ షీఈ్ అ బిగ్ క్రిటిక్. సో లైక్ RRR రిలీజ్ అయిన తర్వాత సో షీ ట్వీటెడ్ ఏంటంటే లైక్ RRR హ్యాస్ 3 heroes. సో లైక్ చరణ్, ఎన్టీఆర్ అండ్ ద కెమెరామెన్ ఓవర్ ఇట్ ఈస్ అని ట్వీట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ ఐ రియలీ లైక్ వాజ్ లైక్ ఓ సమ్మన్ హూ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఫీల్డ్ హూ ఇస్ లైక్ హైలీ రెస్పెక్టబుల్. సో ఆమె అలా చెప్పిందంటే ఐ వాజ్ రియలీ లైక్ ఎక్సైటెడ్. ఆబ్వియస్లీ సార్, కాదని అంటాకి లేదు అనమాట యాక్చువల్గా. సో అంటే సో ఈవెన్ అలాగే లైక్ మగధీరా టైంలో కూడా లైక్ రిషి కపూర్ ట్వీటెడ్ లైక్ ఓవర్ ఈస్ ద DOP ఆఫ్ దిస్ ఫిల్మ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. Like he's the best camera work I have seen in Indian cinema అని. సో అలాంటి సడన్లీ గుర్తొచ్చినాయి చెప్తున్నాను. సో మెనీ థింగ్స్. కమింగ్ టు జూనియర్ అనే సినిమా రిలీజ్ అయింది మీది. అంటే మీరు పెద్ద సినిమాలకి పనిచేస్తారు, చిన్న సినిమాలకి పనిచేస్తారు, సేమ్ ఎఫర్ట్ పెడతారు, అది మాకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ జూనియర్ మీకు కథ చెప్పినప్పటికీ తర్వాత ఇప్పుడు ఈరోజు వస్తున్న రెస్పాన్స్కి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఆ జర్నీ ఆఫ్ జూనియర్? ఇట్స్ వెరీ అంటే లైక్ వెన్ వీ స్టార్టెడ్ జూనియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 8-9 నెలల్లో అయిపోద్ది అనుకుని స్టార్ట్ చేశారు. సో అప్పుడు వి షాట్ వన్ టీజర్ అండి, లైక్ కిరీటి ఇంట్రో అని ఒక టీజర్ షూట్ చేసాము. వేర్
వీ ట్రై టు షో హిస్ కేపబిలిటీస్ లైక్ అంటే స్టంట్స్ కానీ డాన్స్ కానీ ఒక చిన్న లైక్ స్మాల్ టీజర్ వీ ట్రై టు టో అండ్ ఇట్ ఆల్సో గాట్ రియలీ గుడ్ ట్రాక్షన్. చాలా మంది చూసారు ఆల్మోస్ట్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ అదే ఇప్పుడు సినిమా లాంచ్ చేసినప్పుడు. అంటే కొత్త అబ్బాయి కదా, సో వీ వాంటెడ్ టు అంటే ఆ జనాలకు అలవాటు చేయాలని లాంచ్ చేసాం. బట్ మేము ఆ టైంలో ఏమనుకో ఇంకొక 9 నెలలో 10 నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. బట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ సినిమా పోస్ట్పోన్ అయితే వచ్చిందండి. అంటే షూట్ చేసాము, తర్వాత కొన్ని ఇంజురీ జరిగింది హీరోకి, అలా అలా మెల్లగా లైక్ జరిగింది. బట్ అప్పుడు అనుకోలేదండి. బట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ ఈజ్ మచ్ బియాండ్ అట్లీస్ట్ మై ఎక్స్పెక్టేషన్ అండి. నేను అంటే కొత్త హీరోల సినిమాకి జనరలీ ఓకే అంటే అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ స్టార్ కిడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ ఒక సినిమా ఫ్యామిలీ నుండి వస్తే ఒక ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందండి. సో వాళ్ళకు ఒక చిన్న హైప్ అది వస్తుందండి. సో బట్ ఒక కొత్త అబ్బాయి వితౌట్ మచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్ ఫాదర్ ఈజ్ లైక్ నోన్ టు అస్ బట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్డ్రాప్ లేదు. బట్ స్టిల్ అంటే ఆ వైరల్ వైఆర్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీపుల్ హ్యావ్ షోన్ టు దిస్ ఫిల్మ్ ఈజ్ రియలీ అన్బిలీవబుల్ అండి. అంటే ఈ టైంలో సినిమాల్లో థియేటర్కి జనాలే రావట్లేదు, అందరూ ఓటీటీలో చూస్తున్నారు అన్న ఒక ఇది జరుగుతుంది. ఆ టైంలో లైక్ దిస్ బాయ్ కుడ్ పుల్ పీపుల్ టు ద థియేటర్ అనేది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అండి. సో ఇన్ దట్ వే లైక్ ఐఎమ్ డెఫినెట్లీ అదే నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ కంటే మించి రెస్పాన్స్. అయితే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో వైరల్ సాంగ్, ఇది ముందా తర్వాత? దిస్ వాజ్ లాస్ట్లో షూట్ చేసామండి. బట్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆ రేంజ్లో చేయడం అనేది, అంత కష్టపడడం, అంత స్ట్రెయిన్ అవ్వడం అనేది రియల్లీ నిన్న ఒక మేకింగ్ వీడియో అతను హ్యాండిల్లోనే పెట్టుకున్నాడు, మొత్తం 2 కాళ్ళకి దెబ్బలు తగిలేసి. సో అంటే ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. అంటే లైక్ అంటే సినిమా వచ్చే ముందు ఐ హావ్ సీన్ సో మెనీ న్యూ కమర్స్ కమ్ అండి. సో దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ అబౌట్ అంటే లైక్ ఒక లుక్స్ మీద ఒకటి చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. దెన్ దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ డాన్స్. సో నెక్స్ట్ ఏదన్నా చేస్తే యాక్టింగ్ స్టంట్స్ మీద చేస్తారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ పర్ఫార్మెన్స్. ఒక యాక్టర్, యు ఆర్ ఫైనలీ నోన్ యాజ్ అన్ యాక్టర్. సో లైక్ యాక్టింగ్ నేర్చుకొని సో ఇన్ దిస్ వే లైక్ కిరీటి ఈజ్ కంప్లీట్లీ అంటే ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఏమేమి కావాలి మనం అన్ని ప్రిపేర్ అవ్వాలి, అలాగా ఈ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ద పాసిబుల్ థింగ్స్ అంటే లైక్ అంటే పర్ఫార్మెన్స్, డైలాగ్స్, లైక్ డాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. సో ఎవ్రీథింగ్ ఈ వాజ్ రెడీ టు బి లాంచ్డ్ అన్న ప్రిపరేషన్ చేశాడండి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ నౌ. అండ్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఐ హావ్ సీన్, ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ సీన్ ఇన్ మచ్ ఆఫ్ ద యాక్టర్స్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ టువర్డ్స్ హిస్ వర్క్. ఎస్ సార్. అయితే యాక్చువల్గా శ్రీలీల అనే అమ్మాయిని కూడా ఏంటంటే ఒక ఫైర్ క్రాకర్లే ఉంటుంది. ఇక్కడ 2 ఫైర్ క్రాకర్స్ ఒకే ఫ్రేమ్లో చూసినట్టు అనిపించింది మాకు. వీళ్ళిద్దరు కలిసి మీకు ఏమైనా ఛాలెంజ్ ఇచ్చారా ఆ సాంగ్లో కానీ, లేదంటే? అంటే ఆ సాంగ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ ఇఫ్ యూ సీ ద కెమెరా మూమెంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. ఎక్కడ కూడా కాంప్లికేట్ చేయలేదు. ఎందుకంటే లైక్ see like వాళ్ళు ఎలివేట్ అవ్వాలి అండ్ దే ఆర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ విచ్ అంటే ఇక్కడ మన జరుగుతుంది కెమెరా కూడా ఏదేదో చేసేస్తుంటే లైక్ ఇట్స్ కన్ఫ్యూజన్ ఫర్ ద ఆడియన్స్. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా చెప్పేటప్పుడు అది దాంట్లో పర్పస్ ఏంటి, ఏం చూపించాలని చెప్తున్నాం. సో ఇఫ్ యూ సీ దట్ సాంగ్, ఇట్ ఈస్ దేర్ డాన్స్ విచ్ హస్ టు బి ఎలివేటెడ్ అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు వాళ్ళు ఏదో చేయలేరు అనుకోండి, అప్పుడు మనం ఏదో గిమిక్లు చేయాలి యాక్చువల్లీ కెమెరాతో. సో బట్ దే ఆర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. సో సింప్లిసిటీ వాజ్ ద బెస్ట్ థింగ్ విచ్ వర్క్డ్ ఫర్ అస్. సో అలా ఛాలెంజ్ లాగా ఏమనిపించింది తెలుసా అంటే బోత్ ఆర్ వి నో లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ డాన్సర్స్. దే ఆర్ గోయింగ్ టు డూ లైక్ గ్రేట్ డాన్సర్స్ ఆఫ్ ఇండియన్ సినిమాతో చేశారు కదా యాక్చువల్లీ. సో అయితే యాక్చువల్గా అబ్బాయి ఏంటంటే ఇప్పుడు అవడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా చాలామందికి కాళ్ళదనాలు పెట్టేస్తుంటే అందరూ ఏదేదో అన్నారు. బట్ అంటే ఎలా అంటే హౌ హంబుల్ హీ ఈజ్ ఆన్ ద సెట్స్ అంటే? ఈజ్ వెరీ హంబుల్ అండి. లైక్ ఎవరికి కలిసినా ఈ గివ్స్ దమ్ దట్ రెస్పెక్ట్ విచ్ థింగ్. సో లైక్ సో ఈజ్ ఇన్ దట్ వే లైక్ హంబుల్ అండ్ అదర్ థింగ్స్. ఐ థింక్ ఈజ్ అంటే వీ నో లైక్ అంటే కమింగ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్గ్రౌండ్. సో అలా జస్ట్ అంటే కాళ్ళకి దండం పెట్టడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అదే కదా. బట్ ఈజ్ డూయింగ్ ఇట్ అంటే లైక్ మీరు ఎవరిని కలిసినా కూడా అలాగే లైక్ ఎవరినైనా సీనియర్ని కలిసినా ఈ ఆల్వేస్ లైక్ ట్రైస్ టు టచ్ ద ఫీట్ అండ్ టేక్ దేర్ బ్లెస్సింగ్స్ అండి. ఎస్ సార్. అదే మనం అయితే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే ఎంత అచీవ్ చేసినా కూడా దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ టెక్నాలజీ, నో ఎండ్ ఫర్ అవర్ క్రాఫ్ట్ అనే దానికి ఏదో ఒకటి కొత్తగా అచీవ్ చేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ అంటే వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ వర్క్ అంటే ఏం చెప్తారు?
నెక్స్ట్ ఒక సినిమా ఎయిమో అయితే లేకపోతే ఐఎమ్ లైక్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ స్వయంభూ. స్వయంభూ విత్ నిఖిల్ అండి. ఇట్ ఈస్ పీరియడ్ డ్రామా, సో విచ్ ఈస్ ఇన్ ఇట్ సెల్ఫ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సో 99% ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ డన్, ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ ఈస్ లెఫ్ట్. సో అది కూడా మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి రిలీజ్డ్ ఇన్ దిస్ ఇయర్. సో విఎఫ్ఎక్స్ అది అవ్వాలి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్. సో దాంట్లో ఉంది. అండ్ టెక్నాలజీ పరంగా వస్తే ఏంటంటే లైక్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కీప్ చేంజింగ్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ నుండి లైక్ ఇప్పటివరకు లైక్ ఇట్స్ అ సీ షిఫ్ట్ విచ్ హ్యాపెండ్. సో అండ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏఐ వచ్చిందండి. సో ఐ డోంట్ నో లైక్ హౌ ఏఐ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ అన్నది. ఇట్స్ అ బిగ్ vacuum. So I keep studying about AI. So many like అంటే మన వర్క్లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అంటే I keep studying. బట్ ఏఐ ఈజ్ ఎన్హాన్సింగ్ అవర్ వర్క్, కానీ అది వీ కాంట్ రిప్లేస్. అంటే కొన్ని విషయాల్లో ఇట్ కాంట్ రిప్లేస్. అంటే లైక్ వాట్ ఐ థింక్ అండి, లైక్ ఏఐ అన్నది ఏంటంటే లైక్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మనం ఇప్పటివరకు చేసిన ఇన్వెన్షన్స్ ఏదన్నా అండి దానికి మనిషే కంట్రోల్ చేయాలండి. ఫర్ ద ఫస్ట్ టైం అంటే అది ఆలోచించదండి. ఇప్పుడు టీవీ పెడితే టీవీ ఆలోచించదు, బైక్ ఉన్నా బైక్ ఆలోచించదు. అవును, ఫంక్షన్ చేస్తాయి అంతే. మనము చెప్తే మనకేం కావాలో చేస్తే అది చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దర్ ఈస్ సంథింగ్ విచ్ వీ ఇన్వెంటెడ్ విచ్ ఈస్ థింకింగ్ బై ఇట్ సెల్ఫ్. సో విచ్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్. అంటే ఇప్పటివరకు అలాంటి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ అ వెరీ వెరీ ఫాస్ట్ పేస్. ఇంతకుముందు లైక్ అంటే ఏదైనా ఒక అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టేది. ఇప్పుడు అప్డేట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ సో మెనీ డిఫరెంట్ పీపుల్ ఆర్ డూయింగ్. అంటే మీరు ChatGPT ఓపెన్ ఏఐ వాళ్ళు చేస్తున్నారు, అక్కడ టెస్లా లైక్ ఎలాన్ మస్క్ ఈస్ డూయింగ్, గ్రాక్ అక్కడ మళ్ళీ చైనీస్ కంపెనీస్ ఆర్ డూయింగ్. సో ఇక్కడ లైక్ జెమినీ వాళ్ళు అంటే జెమినీ లైక్ అంటే వీళ్ళు మన గూగుల్ వాళ్ళు చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం మెటా వాళ్ళు చేస్తున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ డెవలపింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ అంటే లైక్ అంటే జనరలీ ఐక్యూ టెస్ట్ చేస్తారండి. మనిషికి ఐక్యూ ఒక 20-30 ఏదో ఉంటుంది. సో నౌ ద ChatGPT దాన్ని అలాంటిది ఏఐ ఐక్యూ తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 500-600. ఇట్ ఈస్ ఫార్ సుపీరియర్ దెన్ హౌ వీ కెన్ థింక్. అంటే మనం ఆలోచించడానికంటే దట్ ఈస్ థింకింగ్ ఇన్ మచ్ ఫాస్టర్. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలా ఆలోచిస్తుందో తెలియదు యాక్చువల్లీ. సో ప్రస్తుతం ఏంటంటే ఇట్ ఈస్ స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అస్ అండి. అంటే నాకు తెలిసి ఇట్ మైట్ నాట్ రీప్లేస్ అవర్ వర్క్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ఏంటంటే ఏఐ వాడి మన వర్క్ ఏఐ వాడి చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందండి. ఏఐ వాడకుండా చేయొచ్చు, బట్ మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అవుట్డేటెడ్ అనిపిస్తుంది. సో అలా సో మనము టెక్నాలజీ ఏఐతో ఫైట్ చేయకుండా ఏఐని మన వర్క్లో మనం అడాప్ట్ చేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ లైక్ గుడ్ ఫర్ అస్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఎలా అయితే ఇంతకుముందు నెగిటివ్లో షూట్ చేశారో ఇప్పుడు డిజిటల్కి వచ్చారు, ఇట్ మైట్ బి టేక్ న్యూ స్టెప్. అంటే ఫ్యూచర్లో తెలియదండి. అంటే కెమెరామెన్ ఉంటాడా, యాక్టర్ ఉంటాడా, లైక్ ఎవరైనా ఉంటారా లేదా అలా చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ ఇప్పుడు డెమోక్రటైజ్ అయిపోయిందండి. ఇప్పుడు ముందేంటంటే ఒక సినిమా తీయాలంటే ఇన్ని క్రాఫ్ట్లు ఇంతమంది కావాలి, ఇంతమంది కలిసి లైక్ దే హావ్ టు పుట్ టుగెదర్ దెన్ ఇట్ ఈస్ టు బి రిలీజ్డ్. ఇప్పుడు ఏంటంటే యూ డోంట్ నీడ్ ఎనీవన్, యూ హ్యావ్ టు సిట్ అండ్ యూ నో హౌ టు రైట్ అ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ రాస్తే మీకు సీన్ వచ్చేస్తుంది, యాక్టింగ్ చేసేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయండి. సో 1 person మీరు ఏఐ బాగా నేర్చుకుంటే మీరు ఒక్కళ్ళే బట్ 1 man కెన్ స్టార్ట్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ స్టార్ట్ అంటే నాట్ ఓన్లీ ఫిల్మ్ అండి, ఎనీ 1 man కెన్ స్టార్ట్ బికమ్ ఎ బిలియనర్. ముందు ఒక బిలియనర్ అవ్వాలంటే ప్రాబ్లీ లైక్ ఒక సెటప్ అంటే హ్యూజ్ సెటప్ ఉంటుంది. ఇప్పుడు లైక్ మీకు ఏ ఒక కంప్యూటర్ అది ఉంటే మీకు కరెక్ట్గా ఫోకస్ చేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. సో ఫ్యూచర్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఐ డోంట్ నో హౌ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బీ. బట్ ఏంటంటే లైక్ ఓకే లైక్ టిల్ ఇట్ ఈస్ దేర్ వీ విల్ ట్రై టు డూ ఓకే వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అన్నట్టు చేస్తూ ఉండాలండి. సార్ అదే మీరు అన్నట్టు టెక్నాలజీ అనేది ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అనేది మన జీవితాల్లో ఉంటే అది ఇంక మనం అప్డేట్ అవుతూ ఉండాలి, అవుట్డేట్ అయిపోకుండా ఉండాలంటే చేయాల్సిన సింపుల్ థింగ్. సార్ అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు చెప్పే విధానం చాలా బాగా నచ్చుద్ది సార్. జోక్ వేసినా కూడా మాకు మీరు నవ్వితే అర్థం అవుతుంది సార్ జోక్ అని చెప్పి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంత ఇదిగా ఉంటాయి అనమాట. బట్ ఇట్స్ ఎ నైస్ కన్వర్జేషన్ సార్. ఆల్వేస్ గుడ్ టు స్పీక్ విత్ పీపుల్. ఇందాక మీరు అడిగినా కూడా కాదని అన్నారు కానీ బట్ SSMB 29లో మీ పాత్ర ఏమన్నా ఉంటుందేమోనని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఉన్నా కూడా హ్యాపీ కదా, ఎందుకంటే ఒక సినిమా ఒక డిఓపి చేయాలని లేదు. సో 2-3 డిఓపీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్ సార్. అండ్ మీ నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని చెప్పి, అలాగే మీరు మీ లెన్స్ ద్వారా మాకు మరిన్ని అద్భుతాలు పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.